ప్రశస్త నామంలో ఈ శుద్ధీకరణ కూటానికి దైవ సన్నిధికి కూడి వచ్చిన ప్రభు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అమ్మ అందరికీ వందనాలు. బ్రదర్స్ అందరికీ, అలాగే లైవ్ చూస్తున్న బిడ్డలకి నా హృదయపూర్వకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రైస్తవ జీవితంలో బల్లారాధన అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియ. యేసు ప్రభు వారి రక్తమాంసాలలో లేక దేవుని రక్తమాంసాలలో మనం పాలిభాగస్థులం అవటం ఒక మట్టి ఘటానికి దేవుడిచ్చిన మహా గొప్ప కృప, మహదైశ్వర్యం. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో యేసయ్య రక్తమాంసాలలో పాలిభాగస్థులు అయ్యేటప్పుడు అది ఒక ప్రత్యేకమైన దినంగా, ఇంకా చెప్పాలంటే మన జీవితంలో అది ఒక ప్రత్యేకమైన ఘట్టంగా ఎంచి మరెక్కువ వినయ భయభక్తులతో దేవుని రక్తమాంసాలలో మనం పాలిభాగస్థులం కావాలి. ఏదో లోకంలో రొట్టె మనం ఎన్నిసార్లు తినలేదు, అలాంటిదే కదా అనుకోవటానికి వీల్లేదు. ద్రాక్షారసం లోకంలో ఎన్నిసార్లు మనం ఇంట్లో చేసుకొని తాగలేదు, అలాంటిదే కదా అని అనుకోవటానికి వీల్లేదు. బల్లను సమీపించే ప్రతిసారి, యేసయ్య శరీరాన్ని రక్తాన్ని సేవించే ప్రతిసారి సాక్షాత్తు 2000 సంవత్సరాల క్రితం నలగగొట్టబడిన నా ప్రభు శరీరం నా చేతుల్లోకి వస్తూ ఉంది. ఏ దేవుని శరీరం నా కొరకు నలగొట్టబడిందో, గాయపరచబడిందో, సాక్షాత్తు దేవుని శరీరం నా చేతిలో పడింది అన్న ప్రత్యక్షతతో, నా నిమిత్తం చిందించబడిన ఆయన రక్తాన్నే నేను సేవిస్తున్నాను అన్న గొప్ప ప్రత్యక్షతతో ప్రతి బిడ్డ యేసుక్రీస్తు వారి రక్తమాంసాల్లో పాలిభాగస్థులం కావాలి. ఇది మన పట్ల దేవునికి ఉన్న గొప్ప ఉద్దేశం, సంకల్పం. ప్రైజ్ ది లార్డ్. అయితే దైవజనమ, యేసు ప్రభు వారి రక్తమాంసాల్లో పాలిభాగస్థులం అయ్యే ముందు మనం ఎలాంటి స్థితిలో ఉండి ఆయన రక్తమాంసాల్లో పాలిభాగస్థులం కావాలి? అమ్మా సుజాత, ఎలాంటి స్థితిలో ఉండి మనం రక్తమాంసాల్లో పాలిభాగస్థులం అవ్వాలి? ఎలాంటి స్థితిలో ఉండి ఆ రక్తమాంసాల్లో మనం సేవిస్తే అది మనకు దీవెన కారణంగా ఉంటుంది? ఎందుకు ప్రతి నెల, వారానికి ఒకసారి లేకపోతే నెలకు ఒకసారి ఎందుకు ఇట్లా యేసయ్య రక్తమాంసాలు మనం సేవించాలి అని పరిశుద్ధ లేఖనాల్లో ఒకసారి మనం ఆలోచిస్తే, అపోస్తులైన పౌలు వారు ఈ సంస్కారాధన గురించి కొరింథీ పత్రికలో ఒక అద్భుతమైన మాటలు చెప్తారు. ఎలాంటి స్థితిలో ఉండి ఏం చేస్తూ మనం బల్లలో పాలు పంపులు పొందాలో, ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందాలో చక్కటి మాటలు చెప్తాడు. ఆ మాట చెప్పే ముందు ఒక మాట మీకు గుర్తుకు తెస్తా. అపోస్తులైన పౌలు గారు థెస్సలోనియ సంఘానికి ఉత్తరం రాస్తూ, పని చేయకుండా ఎవడు భోజనం చేయకూడదు అంటాడు. అంటే భోజనం చేసే ముందు వాడు పని చేసిన వాడు అయి ఉండాలి. నేనంట, ఆఫ్టర్ ఆల్ క్షయమైపోయే భోజనం చేసే ముందే వాడు పని చేసిన వాడు అయి ఉండాలి. పని చేస్తేనే వాడు భోజనం చేయాలి అని రాస్తుంది కదా. ఈ భోజనం కంటే అతి శ్రేష్టమైన భోజనం, మరో రకంగా మనకు నిత్య జీవాన్ని ప్రసాదించే యేసుక్రీస్తు వారి శరీరాన్ని, రక్తాన్ని సేవించే ముందు ఏవో కొన్ని పనులు మనం చేయాలి. పని చేసిన వాడే పని చేయకుండా ఎవ్వడు భోజనం చేయకూడదు. అది వాక్యానుసారం కాదు. ఇంతకీ యేసు ప్రభు వారి శరీరము, రక్తము అనే భోజనం చేసే ముందు మనం చేయాల్సిన పని ఏంటి? ఒక 2 పనులు మీకు చెప్తాను. అపోస్తులైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ, అందరూ చూడండి, 11వ అధ్యాయం, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23, 24 వచనాలు. 23, 24 వచనాలు. అలాగే 25వ వచనం కూడా. నేను మీకు అప్పగింపబడిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు
తాను అప్పగింపబడిన రాత్రి ఒక రెట్టునెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. చూడండి, 24వ వచనంలో 25వ వచనంలో సేమ్ ముగింపులో ఒకే మాట రాసి ఉంటుంది. ఈ బల్లారాధన కార్యక్రమం జరిగించేటప్పుడు ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. అంటే ఏ జ్ఞాపకం చేసుకోవాలి? ప్రభు బిడ్డలారా, ఒకప్పుడు పాపులుగా, విగ్రహారాధికులుగా, నిర్దేవులను ఆరాధించి దయనీయమైన బ్రతుకులు మనం బ్రతుకుతూ ఉంటుండగా, ఈ పాపపు సంఖ్యలలో నుంచి విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద ప్రభు తాను ఎంత ప్రయాసపడ్డాడో, ప్రభు తాను ఎంత నలగొట్టబడ్డాడో, అరికాలు నుంచి నడినెత్తి వరకు మనలను పాపంలో నుంచి విమోచించడానికి ప్రభు తన శరీరాన్ని ఎట్లా గాయపరుచుకున్నాడో, తాను సిలువ మరణానికి అప్పగించుకున్నాడో, బల్లలో పాలు పంపులు పొందబోయే ప్రతిసారి ఆ సిలువ దృశ్యాన్ని మన కళ్ళ ముందు మనం పెట్టుకునేటువంటి వారిగా ఉండాలి. ఆ సిలువ దృశ్యం నీ కళ్ళ ముందు ఉంటే కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు, దేవా ఎంత ఘోరపాపిని నన్ను, నాలో ఏ మంచి చూసి నాకు ఈ రక్షణ భాగ్యం ఇచ్చావు, నీతి విలువలు లేశమైనా నాలో లేవు నాయన, వెతికిన నాలో ఏ మంచితనం లేదు ప్రభా, ఇలాంటి ప్రధాన పాపికి ఎంత గొప్ప రక్షణ దయచేసావే, ఈ రక్షణ నువ్వు పొందుకోవటం ఉచితం, కానీ రక్షణ ప్రారంభం అది సిలువ శ్రమలతో కూడుకుంది. నా ప్రభు బిడ్డలారా, నీ తలంపులతో నువ్వు చేసిన పాపపు తలంపులకు ప్రతిగా యేసయ్య తల మీద మొండ్ల కిరీటం పెట్టబడింది. ఎందుకు యేసయ్య తల మీద మొండ్ల కిరీటం పెట్టబడిందంటే, నీ తలంపులతో నువ్వు చేసిన పాపపు తలంపులు అవి నీకు శాపంగా మారకుండా, నీ ఆలోచనలతో నువ్వు చేసిన పాప సంబంధమైన కార్యక్రమాలు అది నీకు నీ పిల్లలకు అవి శాపగ్రస్తంగా మిగిలిపోకుండా, ఆ శాపాన్ని తన తల మీద మోసి నీవు నిలవబడవలసిన స్థానంలో ప్రభు నిలవబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ చేతులతో నువ్వు చేసిన పాప సంబంధమైన కార్యక్రమాలు, ముట్టకూడని వాటిని ముట్టి, తాకకూడని వాటిని తాకి, చేయకూడని పనులు చేసి, నీ చేతులతో నువ్వు చేసిన పాప సంబంధమైన క్రియలు నీ బ్రతుకులో శాపంగా మారాల్సి ఉండగా, నీ చేతుల మీద పడాల్సిన శాపం ప్రభు తన మీద వేసుకుని, మనం భరించాల్సిన ఉగ్రతంతా తాను భరించి పాపపు సంఖ్యలలో నుంచి మనల్ని విడిపించడానికి సిలువ మ్రాను మీద ప్రభు పడిన ప్రయాసాన్ని ఎప్పుడు కళ్ళ ముందు ఉంచుకునేటువంటి వారిగా ఉండాలి. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళని కదిలిస్తే కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ చెప్తారు, అన్నయ్య మమ్మల్ని చదివించడానికి మా అమ్మ నాన్న పడిన కష్టం ఎంతో నాన్నయ్య, ఏడుస్తూ చెప్తారు. కొంతమంది చెప్తారు, నేను చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడన్నా, మా అమ్మ విధవరాలై రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడి మా అమ్మ మమ్మల్ని చదివించిందన్నా, ఎప్పుడు మా అమ్మ కష్టాన్ని కళ్ళ ముందు పెట్టుకుంటానన్నా, ఆ అమ్మ కష్టం కళ్ళ ముందు పెట్టుకున్నప్పుడు ఒక సినిమాకు వెళ్ళాలని కానీ, ఒక స్నేహితుడితో సరదాగా తిరగాలని కానీ, ఒక చెడు కార్యక్రమం చేయాలని కానీ నా మనసులో నాకు రాదన్నా. ఎందుకు తెలుసా? మా అమ్మ కష్టం నా కళ్ళ ముందు అలా కదిలాడుతూ ఉంటుంది. బిడ్డా, నీ తల్లి నీ కొరకు పడిన కష్టం కంటే, నీ తండ్రి నీ కొరకు పడిన కష్టం కంటే, కపాలమని అర్థమిచ్చే గొల్గతా పర్వతం మీద పాపపు శాపంలో నుంచి నన్ను విడిపించడానికి దేవుడు రక్తపు ముద్దగా మార్చబడ్డాడు.
అరికాలు నుండి నడినెత్తి వరకు సర్వ శరీరం గాయపరచబడి, ఆయన వీపు నాగటి సాళ్లగా దున్నబడి, ఈ స్థలములో గాయము లేదు అని చెప్పుకోవటానికి వీలు లేకుండా శరీరం అంతా అరికాలు నుంచి నడినెత్తి వరకు నలగొట్టబడింది. ఒకవేళ ప్రభువే నలగొట్టబడకపోతే, నీ కొరకు నా కొరకు ఆయన పవిత్రమైన రక్తాన్ని చిందించకపోతే, ఏ తాగుబోతుగానే నువ్వు బ్రతికేవాడివి, ఏ జారత్వం చేసేవాడిగానో నువ్వు బ్రతికేవాడివి, ఏ లోకస్తుడిగానో ఏ అపవిత్రమైన కార్యక్రమాలు చేసేదానిగానో లోకంలో నువ్వు బ్రతికేవాడివి. మన మందిరానికి వచ్చే ఒక అన్న మరి స్వస్థలానికి వెళ్ళాడు. తన సమకాలీకుడు చనిపోయాడు. ఆ భూస్థాపన కార్యం నిమిత్తం మొత్తానికి వెళ్ళాడు అన్న సంగతి నాకు తెలుసు. వెళ్ళొచ్చిన తర్వాత నేను మందిరంలో ఆఫీస్ రూమ్లో ఉంటే, ఆఫీస్ రూమ్లో నా దగ్గరకు వచ్చి నన్ను అట్లా పట్టుకొని ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారా నాన్న? నాకంటే కొంచెం చిన్నోడు. ఎందుకు ఏడుస్తున్నారా నాన్న? అన్న, నా స్నేహితుడు చనిపోయాడే, మీకు తెలుసు కదా. అవును, చనిపోయాడు, వెళ్ళారు. సో వాట్? ఏంటి, మీ బంధువా? కాదు, నా స్నేహితుడు అన్న. ఎందుకు ఇట్లా ఏడుస్తున్నాం? వాడు నేను కలిసి 10వ తరగతి చదువుకున్నాం. మేము కలిసి చదువుకునేటప్పుడే ఒకేసారి సిగరెట్ల అలవాటు మాకు అలవాటైంది. డ్రింకింగ్ అలవాటు కూడా ఒకేసారి మాకు అలవాటు అయిపోయింది. ఒకేసారి చెడు వ్యసనాలకు మేము బానిసలం అయిపోయాం. ఎప్పుడైనా నేను తాగకూడదు అనుకుంటే వాడు వచ్చి నా చేత తాపించేవాడు. వాడెప్పుడన్నా మానాలనుకుంటే నేను వాడి దగ్గరికి వెళ్ళి వాడి చేత బలవంతంగా తాపించేవాళ్ళం. ఇద్దరం ఒకేసారి చీకటి జీవితం ప్రారంభించాం. నేను హైదరాబాద్ వచ్చాను, దేవుని వాక్యం విన్నాను. నా త్రాగుబోతు జీవితం నుంచి దేవుడు నాకు విడుదలిచ్చి నన్ను వెలిగించి నా కుటుంబాన్ని దేవుడు వెలిగించాడన్నా. కానీ నా స్నేహితుడు ఉన్నాడే, అదే గ్రామంలో త్రాగి 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 లివర్ డిసీజ్ వచ్చి లివర్ పాడైపోయి చిన్న వయసులో 47 సంవత్సరాల వయసులో చచ్చిపోయాడన్నా. ఎందుకు ఏడుస్తున్నావయ్యా? ఒకవేళ నేనే గనక మా ఊరిలో ఉంటే నా బ్రతుకు కూడా అలాంటి బ్రతుకైపోయేదన్నా. నేను చచ్చిపోవలసిన వాడిని. అలాంటి తాగుబోతునే నేను. కొన్నిసార్లు వాడికంటే ఎక్కువగా తాగేటువంటి వాడిని. ఎందుకు ఏడుస్తున్నావయ్యా? నా పాపపు సంఖ్యలు తెంచడానికి కల్వరి గిరివిలో 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు నలగొట్టబడి, అరిపాదము నుండి నడినెత్తి వరకు శరీరం అంతా గాయపరచబడి, ఆయన రక్తపు శక్తే దురలవాట్ల మీద నాకు విజయాన్ని ప్రసాదించింది. ఆయన రక్తపు శక్తే ఈ పాపపు బంధకాల నుంచి నన్ను విడిపించింది. అన్నా, ప్రభువే గనక నన్ను రక్షించకపోతే, ఈ రక్షణ భాగ్యమే గనక నాకు దొరక్కపోతే, ప్రభువే నన్ను దర్శించకపోతే, ఈ వాక్యమే నా దగ్గరికి రాకపోతే నేను చచ్చిపోయేవాడిని అన్నా. నా భార్య విధవరాలు అయి ఉండేదన్నా. నా పిల్లలు చిన్నతనంలో తండ్రి లేని పిల్లలు అయిపోయేవాళ్ళన్నా. ఏడుస్తూ అంటాడు, ప్రభు నాకు ప్రసాదించిన రక్షణ భిక్షే నన్ను నా ఇంటికి దీపం లాంటి వాడిగా మార్చింది. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు బిడ్డలారా, యేసయ్య రక్త మాంసాల్లో పాలి భాగస్తులయ్యే అంటే అలాగని ఆ ఒక్కరోజనే కాదు, ప్రతి సందర్భంలో నిన్ను నన్ను శాపగ్రస్తమైన విగ్రహారాధనలో నుంచి విడిపించడానికి నీ ప్రభు ఎట్లా గాయపరచబడ్డాడో, నీ ప్రభు ఎలా నలగొట్టబడ్డాడో, అరికాలు నుంచి నడినెత్తి వరకు సర్వ శరీరం ఎలా నలగొట్టబడిందో, సిలువ దృశ్యాన్ని ఎప్పుడు నీ కళ్ళ ముందు పెట్టుకోవాలి. అనాలి, యేసయ్యా నాలో ఏ మంచి చూసావు? పనికి మాలిన ఉన్నాయా, నిష్ప్రయోజకున్నయ్యా, ఎప్పటికీ వెతికినా నాలో ఏ మంచితనం కనపడదయ్యా. పాపులలో నేను ప్రధానినై ఉండగా నన్ను దర్శించిన నీ ప్రేమకై స్తోత్రాలని సిలువ దృశ్యాన్ని కళ్ళ ముందు పెట్టుకుంటే పాపం చేయాలనే మనసు నీ బ్రతుకులో రాదు. ఆ దేవుని గాయాలు మరలా రేపాలి అన్న ఆలోచన కూడా నీ మనసులో రాదు. మరొకసారి లోకం వైపు చూడాలని కానీ, అపవిత్రమైన వాటిని ముత్తాడాలని కానీ, క్షణమైన దేవునికి ఆయాస్కరంగా బ్రతకాలి. నీ ప్రభు నీ కొరకు పడిన ప్రయాసాన్ని నిజంగా నువ్వు గుర్తు తెచ్చుకుంటే లోకం మీద అసహ్యత, ప్రాణం కంటే ఎక్కువగా ప్రభువుని ప్రేమించడం ప్రారంభిస్తాం. అది జ్ఞాపకం చేసుకోవాలి.
నాకు నేటి వరకు నా హృదయాన్ని కదిలించిన ఒక కన్నీటి సంగతి. అది ఒక షార్ట్ ఫిలిం కూడా తీసాం. అమ్మ అని తల్లి చనిపోతుంది కదా. నేను హైదరాబాద్ నారాయణగూడ ఆ ప్రాంతంలో ఉండే రోజుల్లో నేను వెళ్ళే చర్చిలో ఒక అతను నాకు పరిచయం అయ్యాడు. అతని పేరు డేవిడ్. ఇంజనీరింగ్ పూర్తయింది, మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తయింది. ఉద్యోగం కోసం వెతుకుతూ హైదరాబాద్ వచ్చాడు. ఒక 2-3 నెలలైంది, ఉద్యోగం దొరకల. నాకు కొంచెం పరిచయం అయ్యాడు. అప్పుడప్పుడు మా రూమ్కి వస్తూ ఉండేవాడు చర్చి దగ్గర నుంచి. ఏంటన్నా డేవిడ్ అన్న విషయాలంటే అతను కదిలిస్తే చాలు విధవరాలిగా ఉన్న వాళ్ళ అమ్మను పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. నాకు అనిపిస్తుంది ఆ బిడ్డను చూసినప్పుడల్లా, ఒక కుమారుడు తల్లిని ప్రేమిస్తే ఎలాంటి ప్రేమతో ప్రేమించాలరా, ఒక కొడుకు తండ్రిని ప్రేమిస్తే ఎలాంటి ప్రేమతో ప్రేమించాలరా. నేనంట తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకుని పిల్లలు ఎంతమంది ఉంటే ఉపయోగం ఏముంది? తల్లిదండ్రుల రెక్కల కష్టాన్ని అర్థం చేసుకొని కుమారుడు కుమార్తె ఎంతమంది ఉంటే ఉపయోగం ఏముంది? అతన్ని ఎప్పుడు కదిలించిన అన్నా, మా నాన్న ముఖం ఎట్లుంటుందో నాకు తెలియదన్నా. నేను పసికందుగా ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. నా బ్రతుకులో అమ్మ నాన్న అన్నీ అమ్మే వైజాగ్లో నన్ను ఇంజనీరింగ్ చదివించిందన్నా. ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాచి పని చేసేదన్నా, రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి చదివించేదన్నా. అయితే నా బ్రతుకులో నాకు తండ్రి లేని లోటు ఏనాడు నాకు తెలియదన్నా. ఇంజనీరింగ్ చదువుకునే దినాల్లో నేను దేవుడిని అడుగుతూ ఉండేవాడిని, దేవా మా అమ్మ బలహీనరాలు అయిపోతుంది, నాది ఇంజనీరింగ్ పూర్తయితే చక్కటి ఉద్యోగం వస్తే మా అమ్మను నేనున్న స్థలానికి తీసుకొని వెళ్ళి మా అమ్మను పూల్లో పెట్టి చూసుకుంటానయ్యా. నా చిన్నతనంలో మా అమ్మ నన్ను ఎట్లా సాకిందో, నన్ను ఎట్లా పెంచిందో, నా తల్లిని కూడా అలా చూసుకుంటానయ్యా. మా అమ్మకు నేను అమ్మగా మారుతానయ్యా. ఆ ప్రేమ నా తల్లికి పంచుతానయ్యా. ఏడుస్తూ అడుగుతానన్నా, మా అమ్మ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వేసయ్యా, మా అమ్మ రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇవ్వేసయ్యా. ఏడుస్తూ చెప్తూ ఉండేవాడు. ఒకరోజు చాలా డేలాగా ఏడుస్తున్నాడు. ఏంటన్నా డేవిడ్ అన్న అంటే, ఊరు నుంచి ఫోన్ వచ్చిందన్నా, అమ్మకి ఆరోగ్యం బాగాలేదట, మా మేనమామ ఫోన్ చేశాడు, 10 రోజులు బట్టి అమ్మకి బాగాలేదట, మేనమామ తొందరగా రమ్మంటున్నాడు. నాకేం ఉద్యోగం లేదు. నాకున్న ఆశ ఏంటంటే ఉద్యోగం వస్తే నా మొట్టమొదటి జీతంతో మా అమ్మ కట్టుకోవటానికి మంచి చీర, మా అమ్మ ధరించడానికి బట్టలు తీసుకొని అమ్మ చేతులు పెట్టి 2 చేతులు జోడించి, అమ్మ నాకు నాన్న లేకపోయినా నా బ్రతుకులో నాన్న నువ్వే అయ్యావు, అమ్మ నువ్వే అయ్యావు, నీ రుణం నేను ఎట్లా తీర్చుకోగలను అని మా అమ్మని అట్లా కౌగిలించుకొని అమ్మ మీద పడి ఏడవాలని ఉంది. అయితే నా కష్టార్జితంతో మా అమ్మకు ఒక చీర నా వల్ల కావట్లేదన్నా. రమ్మని అంటా ఉన్నారు అమ్మకు బాగాలేదని. దినాలు అట్లా సాగుతున్నాయి. సడన్గా దేవుని కృపను బట్టి ఆయనకు ఒక ఉద్యోగం వచ్చింది. ఓ 10 రోజులు ఉద్యోగం చేశాడు. ఈలోపు వాళ్ళ మేనమామ ఫోన్ చేశాడు, అమ్మ ఇవాళ రేపు అన్నట్టుంది, నువ్వు అర్జెంటుగా వచ్చాయి అన్నాడట. మామయ్య ఒక్క 20 రోజులాగు మామయ్య, నా మొదటి జీతంతో అమ్మకి ఏదైనా తీసుకువెళ్ళిస్తాను. ఒరే 20 రోజులంటే 20 రోజులు అయ్యేదాకా అమ్మ ఉంటుందో చనిపోద్దో తెలియదురా, నువ్వు తొందరగా వచ్చి. ఏడుస్తూ మాతో పాటు ఏడుస్తూ, నేను అప్పుడు చిక్కడపల్లి ఉండేవాడిని, ఏడుస్తూ అన్నా, నా కష్టార్జితంతో నా అమ్మ కష్టం నా కళ్ళ ముందు ఏడుస్తున్నాడు. డేవిడ్ అన్న ఏమి ఆడకు, దేవుని కృపను బట్టి నాకు ఉద్యోగం ఉంది, నాతో పాటు ఉన్న స్నేహితులు ఉన్నారు, ఎస్ ఒక 1000 రూపాయలు కావాలంటే 1500 మేము ఇస్తాం, అమ్మకి తీసుకుని వెళ్ళు, నువ్వు కొనిపెట్టినట్లుగా తీసుకుని వెళ్ళు అన్న. పైకి నేను చెప్పగలుగుతా కానీ అది నా కష్టార్జితం అన్నట్లుగా నా మనసు నాకు అనిపించదు కదా. అయినా ఆ తప్పని పరిస్థితిలో ఆ 1500 తీసుకొని చెక్కడపల్లి ఆ ప్రాంతంలో వాళ్ళ అమ్మకి తన మంచి బట్టలు తీసుకొని, ఇది 1999 ఆ ప్రాంతంలో జరిగింది.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కాడ ఎక్కాడు. వైజాగ్ రైల్వే స్టేషన్ కాడ దిగాడో లేదో వాళ్ళ అమ్మ చనిపోయిందన్న గుండెలు పగిలే ఓ భయంకరమైన వార్త విన్నాడు. ఆ చీర తీసుకొని వెళ్ళి చచ్చిన శవానికి నేనేం కట్టగలను? నా తల్లి రుణం నేను ఎట్లా తీర్చుకోగలను? నా ప్రభు బిడ్డలారా, నేను ఇక్కడ మీతో చెప్పే మాట, ఆ తల్లి మీద కొడుకు అంత పిచ్చి ప్రేమ పెరగటానికి కారణం ఏంటో తెలుసా? ఆ తల్లి తన కొరకు పడిన కష్టాన్ని ఆ కొడుకు జ్ఞాపకం చేసుకున్నాడు. యేసయ్య నీ కొరకు నా కొరకు పడిన కష్టం ఎంత అంత కాదు. దేవుడే మానవుడై నరరూపిగా ఈ లోకానికి దిగొచ్చి మన పాపపు శాపమంతా తన మీద వేసుకొని నీవు నేను అనుభవించాల్సిన నరక శిక్ష ప్రభు తన శరీరమందు తాను భరించి మన శాపాన్ని తాను మోసి మన స్థానంలో నిలవబడి ప్రేమ ఎట్టిదో ప్రపంచానికి చాటి చెప్పిన ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడు. బిడ్డలారా, ఆ రక్తపు శక్తే నీలో పనిచేయకపోతే విగ్రహారాధికురాలిగా బ్రతికేదానివే. నీకెన్ని సమాచారాలు చెప్పినా, యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేసి యేసయ్య నిజదేవుడైన ఎరగని ఒక గుడ్డితనం నీ కలుగు చేసేది. కానీ ఏం జరిగిందో తెలుసా? కల్వరిలో యేసయ్య చిందించిన ఆ రక్త ధారలో నీ కళ్ళను ఆవరించిన సాతాను పొరలను తెంచి నిజదేవుణ్ణి కనులార చూసి కృపదేవుడు నీకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. అనేక పాప సంబంధమైన వ్యసనాల మీద ఈరోజు నీకు నాకు జయం కలగటానికి కారణం ఏంటో తెలుసా? ఆ జయ జీవితం యేసయ్య రక్తము ద్వారా మనలో పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపించాడు. అందరూ మోకరించుదాం ఒకసారి, దయచేసి అందరూ మోకరించుదాం. ఎవరు అటు ఇటు చూడకుండా వినయ భయభక్తులతో యేసయ్య రక్త మాంసాల్లో పాలిభాగస్తులయ్యే ప్రతిసారి ప్రభు మన కొరకు గాయపరచబడిన విధానం, నలగొట్టబడిన విధానం ఎప్పుడు మన కళ్ళ ముందు ఉంచుకోవాలి. మోకరించుదామా? మోకరించుదామా? అవకాశం ఉంటే సరే లేచి నిలబడండి. ఇప్పుడు దాకా కూర్చున్నారేమో. ప్రభా, నీవే నాకు ఈ రక్షణ భాగ్యం ఇవ్వకపోతే, ఏ వ్యసనాలకు బానిసనైపోయో నా జీవితాన్ని, నా ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకునేవాడిని. వావి వరసలు తప్పి ఒక వ్యసనపరుడిగా నేను బ్రతికేవాడిని. ఆ సిలువ మీద విరాలాడుతున్న ప్రభువును ఒకసారి చూడు. నీ కొరకు నలగొట్టబడుతున్న ప్రభువును ఒకసారి చూడు. నిలువెత్తు గాయాల చేత నింపబడిన ప్రభువును ఒకసారి చూడు. నోరు తెరుద్దామా? నీ పిల్లోడు గాయాలతో ఇంటికి వస్తే తల్లిగా అల్లాడిపోతావే. నీ పిల్లలు ఎక్కడైనా గాయాలు పాలయ్యారన్న వార్త వింటే తండ్రిగా తల్లడిల్లిపోతావే. దేవుడు మానవుడే అరికాలు నుంచి నడినెత్తి వరకు శరీరమంతా నలగొట్టబడి మన పాపపు శిక్ష తాను సిలువ మ్రాను మీద భరించి ఈ శాపంలో నుంచి ప్రభు మనకు విడుదలిచ్చాడు. మన స్థానములో ప్రభు నిలిచాడు. దేవా, నా కొరకు నువ్వు చేసిన త్యాగం కొరకు స్తోత్రం. దేవా, నా కొరకు నువ్వు చేసిన త్యాగం కొరకు స్తోత్రం. సిలువ దృశ్యాన్ని కళ్ళ ముందు పెట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. సిలువ దృశ్యాన్ని కళ్ళ ముందు పెట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. నీ రక్తధారలే ఈ రక్షణ భాగ్యాన్ని నాకు ప్రసాదించేయి నాయన. ఈ విమోచన కార్యక్రమాన్ని నాకు దయచేసింది నీ రక్తధారలే స్వామి. నీ కొరకు ఆయన పడిన శ్రమను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. నీ కొరకు గాయపరచబడిన ఆయన గాయాన్ని ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నోరు తెరువు తల్లి, నోరు తెరువు తల్లి, నోరు తెరువు తల్లి. నీ ఇంటి వారికి చిన్న గాయమైతే నేను తట్టుకోలేవే. అదిగో కపాలమని అర్థం ఇచ్చే గొల్గతా పర్వతం మీద అరిపాదము నుంచి నడినెత్తి వరకు నల్లగొట్టబడిన యేసును ఒక్కసారి చూడు. గాయపరచబడిన యేసును ఒక్కసారి చూడు. ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకిచ్చిన రక్షణకర్త వైపు ఒక్కసారి చూడు. రక్షణ పొందుకోవటం సులువుగానే వచ్చిందేమో,
ఆ రక్షణ నీకు అనుగ్రహించడానికి ప్రభు శిలువ మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది. ప్రభువా, నా కొరకు నువ్వు చేసిన త్యాగము కొరకై స్తోత్రాలు స్వామి. ఏ తల్లి తన పిల్లల కొరకు ప్రాణం పెట్టలేదు కదా, ఏ తండ్రి తన పిల్లల కొరకు ప్రాణం పెట్టలేడు కదా, ఏ ప్రియుడు ప్రియురాలు తన వారి కొరకు ప్రాణం పెట్టలేడు కదా. ప్రాణం పెట్టే అంతగా నన్ను ప్రేమించినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. ప్రాణం పెట్టే అంతగా నన్ను ప్రేమించినందుకు స్తోత్రాలు యేసయ్యా అని అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉందాం. నీ చేతులతో చేసిన పాపం నీ మీద శిక్షగా మారకుండా ఉంటున్నట్లు, నువ్వు తప్పుడు త్రోవల్లో తిరిగి ఉంటుండగా, నీ శరీరంతో పాపాన్ని జరిగించి ఉంటుండగా, ఆ శిక్ష నీ మీదకు నా మీదకు రాకుండా ఉంటున్నట్లుగా ప్రభు నల్లగొట్టబడిన విధానం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ప్రభు శ్రమలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. లైవ్లో ఉన్న బిడ్డలందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. దేవా, నీ శిలువ త్యాగాన్ని నేను నిరర్ధకం చేయనేసయ్యా. నీ శ్రమలను నేను నిరర్ధకం చేయనేసయ్యా. లోకంలో ఎవ్వరూ ప్రేమించలేనంతగా నన్ను నువ్వు ప్రేమించావు. లోకంలో ఎవ్వరూ ప్రేమించలేనంతగా నన్ను ప్రేమించావు. నా కొరకు చిందించిన నీ రక్తదారుల కొరకు స్తోత్రమయ్యా. నా కొరకు చిందించిన రక్తదారుల కొరకు స్తోత్రమయ్యా. నాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యం కొరకు స్తోత్రాలు. నా పాపం నా బ్రతుకులో శాపంగా మారకుండా ఉండునట్లుగా నా శాపాన్ని మోసిన వాడా నీకు స్తోత్రాలు. నా శాపాన్ని శిలువ మ్రాను మీద భరించిన వాడా నీకు స్తోత్రాలు. నాకు గొప్ప ఆధిక్యత ఇచ్చిన వాడా నీకు స్తోత్రాలు. ఆ రక్తమే నా కొరకు చిందించకపోతే కయ్యను వలె శాపగ్రస్తుని అయిపోయేవాడినయ్యా. కయ్యను వలె శాపగ్రస్తురాలని అయిపోయేదాన్నయ్యా. నా శాపాన్ని భరించిన నీ ప్రేమకై స్తోత్రాలయ్యా. నా స్థానములో నిలిచిన నీ ప్రేమకై స్తోత్రాలయ్యా. నా స్థానములో నిలిచిన నీ ప్రేమకై స్తోత్రాలయ్యా. నా స్థానములో నిలిచిన నీ ప్రేమకై స్తోత్రాలు స్వామి. నా స్థానములో నిలిచిన నీ ప్రేమకై స్తోత్రాలు. మన స్థానములో నిలిచిన ఆయన ప్రేమను బట్టి అందరూ చప్పట్లు కొడుతూ, దేవా, నా స్థానములో నిలిచిన నీ ప్రేమకై స్తోత్రాలు. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. విరిగిన మనసు, నలిగిన హృదయం, నీకిష్టమైన బలియాగములా. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. నీ చేతితోనే విరచిన రొట్టెనై ఆహారమౌదును అనేకులకు. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు. చప్పట్లు కొట్టు. నీ రక్తమును నా రక్షణకై బలియాగముగా అర్పించిన వాడా, నీ గాయాలలో దాగిన స్వస్థత నాకు అనుగ్రహించిన వాడా స్తోత్రాలు. నీ గాయాలలో దాగిన స్వస్థత అపవిత్రుడైన నన్ను పవిత్రుడిగా మార్చిందయ్యా. దుర్నీతిపరుడైన నన్ను నీతిపరుడిగా మార్చిందయ్యా. కాముకత్వంతో నిండుకున్న నా శరీరాన్ని పవిత్రతతో నింపింది నీ రక్తమే.
నీ రక్తపు శక్తి కొరకై స్తోత్రాలు స్వామి. కోపిస్తోన్నయ్యా, మూర్ఖున్నయ్యా, తొందరపాటు స్వభావం కలిగిన వాడినయ్యా. సిలువలో నువ్వు చిందించిన రక్త ధారలే నన్ను సాత్వికుడిగా మార్చాయ్యా. నీ రక్తపు శక్తి కొరకై స్తోత్రాలని. నా రక్షణకై బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును నా రక్షణకై కలిసి బలియాగముగా అర్పించినావు. నీ రక్తమును బలియాగముగా, మరోసారి నీ రక్తమును నా రక్షణ సిలువలో చిందించబడుతున్న రక్తం, ఆ రక్త ప్రోక్షణతో ఆవరించబడదాం. పెంచినావు. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను. నీ గాయముల ద్వారా, నీ గాయముల ద్వారా స్వస్థత నుండి స్వస్థత పొందు. ఏ పాపం మీద నీకు జయం లేకపోయినా ఆ గాయాలలో దాగిన స్వస్థత గాయముల ద్వారా ఒక పాపిని పవిత్రుడిగా మార్చగలుగుతుంది. ఆనందించేదా నీలో నేను. మహిమ స్వరూపుడా, మృత్యుంజయుడా, మరణపు ముల్లును విరచిన వాడా, నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నా యేసయ్యా. నీకే స్తోత్రములు. పరిశుద్ధాత్మా ఫలములు పొంది పరిపూర్ణమైన జేసుల సంగమై. పరిశుద్ధాత్మా ఫలములు పొంది పరిపూర్ణమైన జేసుల సంగమై. సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను వేచియున్నాను. సియోను రాజా నీ ముఖము చూడా, 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 సియోను రాజా నీ ముఖము చూడా. ఆశతో నేను వేచియున్నాను, ఆశతో నేను వేచియున్నాను, ఆశతో నేను వేచియున్నాను. గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను. నీ గాయముల ద్వారా స్వస్థత నుండి ఆనందించేదా నీలో నేను. ఆనందించేదా నీలో నీలో నేను. ఆనందించేదా నీలో నేను. ఆనందించేదా నీలో నేను. సియోను రాజా నీ ముఖము చూడా
ఆశతో నేను ఆ రక్తమే లేకపోతే శాపగ్రస్తుడైపోయేవాడిని. రాజా శాపంలో కొట్టుకొని పోయేవాడినయ్యా. సియోను శాపంలో కొట్టుకొని పోయేవాడినయ్యా. నాకు ఇచ్చిన ఈ కృప కొరకై స్తోత్రాలు. నా స్థానంలో నిలవబడిన ఈ సిలువ కొరకై. సియోను రాజా నీ ముఖము చూడా ఆశతో నేను ఆయన సిలువ దృశ్యాన్ని కళ్ళ ముందు ఉంచుకునే కృపదేవుడు మనకిచ్చున్నట్లు చప్పలు కొట్టు స్తోత్రాలు. ఆమేన్. అందరం కూర్చుందాం. దయచేసి అందరూ కూర్చో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య రక్తంలో మనం, యేసయ్య శరీరంలో మనం పాలిభాగస్తులు అయ్యే ముందు ఆయన సిలువ దృశ్యాన్ని మన కళ్ళ ముందు ఉంచుకోవాలి. నోటితో ఒప్పుకున్న ఒక చిన్న ప్రయత్నాన్ని బట్టి మనకు రక్షణ కలిగిందేమో కానీ, రక్షణ పొందుకోవటం తేలిగ్గా జరిగిందేమో కానీ, మనకు రక్షణనిచ్చే ప్రక్రియ యాగంతో జరిగినటువంటిది. ఎప్పుడు కళ్ళ ముందు నా ప్రభు నా పాపం నుంచి నాకు విడుదల ఇవ్వటానికి ఇంతగా గాయపరచబడ్డాడు, ఇంతగా నల్లగొట్టబడ్డాడు. ఆ సిలువ దృశ్యాన్ని నీ కళ్ళ ముందు ఉంచుకుంటే పాపం చేయాలనే ఆశ, దేవునికి ఆయాసంగా బ్రతకాలనే ఆశ, అసలు లోకాన్ని గూర్చినటువంటి మనస్సు ఇంత కూడా రాకుండా ఆ జ్ఞాపకం ప్రభు కొరకు నేను బ్రతికిస్తుంది. ఎవరైనా ఒకరి కొరకు ఏదైనా త్యాగం చేస్తే కృతజ్ఞత కలిగిన వాడు గుండెల్లో దాచుకొని వీడి రుణం నేను ఎట్లా తీర్చుకోవాలా, వీళ్ళ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలా, వీళ్ళ రుణం తీర్చుకోవటానికి దేవుడు నాకు ఏదైనా అవకాశం ఇస్తే బాగుండు తహతహలాడతాం కదా. యేసయ్య సిలువ మరణాన్ని ఎప్పుడు మన జీవితంలో కళ్ళ ముందుంచుకొని కృతజ్ఞతతో బ్రతికే కృప దేవుడు మనకు దయచేయును గాక. మీరు అనుకోవచ్చు పాపం 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 ఏముందంటే లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు, పాపం చేస్తే బ్రతుకుతున్నారు, మనం కూడా చేస్తే తప్పే ఉంది. ఒక చిన్న పాపం మనిషిని ఎట్లా నాశనానికి గురి చేస్తుందో ఒక మాట మీకు గుర్తుకు తెస్తా. అననీయ సప్పీరా ఎందుకు చనిపోయారు చెప్పాలి, అందరూ చెప్పాలమ్మా. అబద్ధమాడిన ఒక్క కారణాన్ని అననీయ సప్పీరా ఇద్దరు చనిపోయారు. ఈరోజు తారీఖు ఎంత తమ్ముడు? ఈరోజు తారీఖు ఎంత? 9వ తారీఖు ఉదయం నుంచి నేను లేచింది మొదలుకొని ఇప్పటి వరకు నేను కనీసం ఒక్క అబద్ధం కూడా ఆడలేదు. అన్న వాళ్ళు ఉంటే చేతులు ఎత్తాను. అంటే బ్రతకంత అబద్ధాలు బ్రతికే అంటారు. ఒక అబద్ధానికి దేవుడు నియమించిన తీర్పు ఏంటయ్యి అంటే మరణం. అబద్ధం ఆడిన ప్రతిసారి ఒకడి మీదకి మరణం వస్తే ఈ పాటికి ఏ 1,00,000 సార్లు నువ్వు చచ్చిపోయి ఉండేదాన్ని. మీరు అనొచ్చు, అన్న మరి లోకంలో చాలామంది అబద్ధాలు ఆడుతూ బ్రతుకుతున్నారు కదా, వాళ్ళకి ఏమి రాలేదు కదా. ఆడిన అబద్ధాల శాపపు తీవ్రత బిడ్డలు ఎక్కడ భరిస్తారో తెలుసా? నరకాగ్నిలో వేయబడిన తర్వాత అగ్ని ఆరదు, పురుగు అగ్ని మంటల్లో ఎవడైనా పడిపోయి కాలి బూడిదైపోతే అది నిమిషాల్లో జరిగే పని. కానీ నరక వేదన జీవితకాలం ఉండేది కాదు, యుగాయుగాలు ఉండేటువంటిది. అలాంటి శిక్ష మన మీదకు రాకుండా మన స్థానంలో ప్రభు నిలవబడి మనలను తనవారిగా చేసుకోవటానికి దేవుడు చేసిన ప్రయాసాన్ని, ఎప్పుడు ఆయన త్యాగాన్ని మన కళ్ళ ముందు ఉంచుకుందాం గాక. చెప్దాం ఆమేన్. మరోసారి ఆమేన్. ముగింపులో పాడుకుందాం ఆ పాట. టీపీఎం పాట ఒక భలే మంచి పాట ఉంటుంది.
యేసయ్యా, నీ తల మీద ముండ్ల కిరీటం పెట్టబడినప్పుడు, శిలువ మ్రాను మీద నువ్వు వేలాడుతున్నప్పుడు, నీ తల మీద ముండ్ల కిరీటం పెట్టబడినప్పుడు నీ మనస్సులో నన్ను తలంచి నీకున్న కష్టమంతా మర్చిపోయావయ్యా. నేను అనుభవిస్తున్న ఈ శిక్ష ద్వారా పలానా పవన్కి, పలానా రాకేష్కి, పలానా రమేష్కి, పలానా సురేష్కి, పలానా యేసుదాస్కి, పలానా యేసురత్నంకి రక్షణ కలగబోతుంది అన్నది ప్రభువుకి మనసులో జ్ఞాపకం వచ్చి తన కష్టమంతా మర్చిపోయాడట. శిలువ మ్రాను మీద వేలాడేటప్పుడు యేసయ్య మన ఒక్కొక్కరిని తన మనస్సులో జ్ఞాపకం చేసుకున్నాడట. చప్పట్లు కొడితే యేసయ్యకి స్తోత్రాలు. ఇప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటారు కదా, తల్లి తను పురిటి నొప్పులు అనుభవిస్తా ఎంతో ఎముకలు ఇరిగిపోయేంత బాధను అనుభవిస్తా ఆ ప్రసవేదనను అనుభవిస్తుంది. శిశువును కన్న తర్వాత ఆ బిడ్డను చూడటంతో తన ప్రయాసం అంతా మర్చిపోద్ది కదా. యేసయ్య అంత శిలువ శ్రమలను కూడా ఎందుకు అంత సంతోషంగా భరించాడో తెలుసా? ఆయన కార్చిన రక్తపు ప్రవాహంలో మనందరికీ రక్షణ భిక్షగా కలగబోతుందన్న సంగతి శిలువ మ్రాను మీద ప్రభు ఎరిగారు. పర్వాలేదు, నా రక్తం దారపోయబడినా పర్వాలేదు, వీళ్ళందరికీ రక్షణ భాగ్యం కలుగుతుంది కదా అని మరణాన్ని కూడా, చేదును కూడా సంతోషంగా ఆయన స్వీకరించాడు. అది ఎప్పుడు మన కళ్ళ ముందు ఉండును గాక. చప్పలు కొడితే యేసయ్యకి స్తోత్రాలు చేద్దాం. రెండవది, జ్ఞాపకం చేసుకోవటం మాత్రమే కాదు, బల్లలో పాలు పంపులు పొందబోయే ప్రతి బిడ్డ తనను తాను విమర్శ చేసుకోవాలి, తనను తాను పరీక్షించుకోవాలి. చూడండి, దాని గురించి పౌలు గారు చక్కటి మాట అంటారు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం 31వ వచనం. 28 నుంచి నాతో కలిసి కాస్త అందరూ ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 29, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే త్రాగుచున్నాడు. భయంకరమైన మాట పౌలు గారు అంటారు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శ చేసుకుని యెడల తీర్పు పొందకపోదుము. మళ్ళా స్టార్ట్. హల్లెలూయా. చెప్పండి మరొకసారి. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. ఏం చేయాలట? ఎవరు? ప్రతి మనుషుడు. కొత్తగా వచ్చిన విశ్వాసుల, పాత విశ్వాసుల, నన్ ఆఫ్ బిజినెస్. సేవకుడా, సేవకురాలా, అది కాదు. సేవకుడైనా, సేవకురాలైనా, కొత్తగా రక్షించబడిన వాడైనా, సంవత్సరాల క్రితం రక్షించబడిన వాడైనా, ప్రభు శరీరంలో చేయి వేయబోయే ముందు ప్రతి వాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? పరిశుద్ధమైన ఆయన శరీరాన్ని తాకటానికి నేను పరిశుద్ధురాలిగా బ్రతుకుతున్నానా లేదా? నా చేతులు పరిశుద్ధమైనవా కావా? ప్రతి వాడు తన్ను తాను స్వపరీక్ష చేసుకోవాలి. ఆ స్వపరీక్షలో మనస్సాక్షి తన మీద నేరారోపణ చేయకపోతే, నీవు యోగ్యుడివే, నీ మనస్సాక్షి పరిశుద్ధాత్మ నీ ఆత్మతో సాక్ష్యం ఇస్తే బల్లలో పాలు పంపులు పొందు. నీ మనస్సాక్షి ఎక్కడైనా నీ మీద నేరారోపణ చేస్తే ఆ పాపాన్ని తొలగించుకొని పశ్చాత్తాపడి ప్రభు వారి శరీరంలో పాలు పంపులు పొందు. లేదు, ఆ బలహీనత నుంచి నువ్వు విడిచిపెట్టడం నీ వల్ల కావట్లేదంటే యేసయ్య శరీరంలో, రక్తంలో పాలు పంపులు పొందటం
అది మన భక్తి జీవితానికి ఎంత మాత్రమో ఆశీర్వాదం కాదు. బల్లలో మనం పాలు పంపులు పొందేది శిక్షావిధి కోసమా, మేలు కోసమా? కొంతమంది అయోగ్యులుగా బల్లలో పాలు పంపులు పొంది శిక్షావిధికి వాళ్ళు గురవుతున్నారట. ఎందుకు వాళ్ళు శిక్షావిధికి గురవుతున్నారంటే, ఏదో మంచినీళ్ళు తాగినట్లుగా ద్రాక్షరసం తీసుకుంటున్నారయ్యా, అన్నం తిన్నట్లుగా రొట్టె కొరకు చాపుతున్నారయ్యా, అది ప్రభు శరీరం అని ప్రజలు వివేచించట్లేదు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ప్రతి వాడు ఏమంటాడు? ప్రతి మనుషుడు తన్ను తాను, కొంతమంది ఆత్మీయ స్థితి ఎట్లా ఉంటుందంటే సౌలు లాంటి ఆత్మీయ స్థితి ఉంటుంది. తన్ను తాను పరీక్షించుకోడు, ఇతరులను గూర్చి మాట్లాడతాడు, ఇతరుల ఆత్మీయ స్థితిని గూర్చి సంభాషిస్తాడు, ఇతరుల ఆత్మీయ స్థితిని కొలవాలని ప్రయత్నం చేస్తారు. పౌలు గారు అంటాడు, వాళ్ళని వీళ్ళను కొలవద్దు, బయట వాళ్ళని భూతార్థంతో చూడొద్దు, వాళ్ళు అట్లా బ్రతుకుతున్నారట, వీళ్ళు ఇట్లా బ్రతుకుతున్నారట అని ఎవరినో నువ్వు పరీక్షించటం కాదు, నిన్ను నీవు పరీక్షించుకోవటం నేర్చుకోవాలి. సౌలు అన్నా కదా, ఏంటి సౌలుకున్న గుణం చూడండి, రండి. సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం చూడండి, 20వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం వరకు నాతో కలిసి చెప్పండి. కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. అమావాస్య వచ్చినప్పుడు రాజు భోజనము చేయ కూర్చుండగా మునుపటి వెళ్ళనే రాజు గోడ దగ్గరున్న స్థలమందు తన ఆసనమందు కూర్చుని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలు వద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉండెను. అయినను అతనికి ఏదో ఒకటి సంభవించినందున అతడు అపవిత్రుడై ఉండునేమో. అతడు అపవిత్రుడై ఉండుట అవశ్యమని, చూడండి ఎంత మంచోడో చూడండి, ఈ సౌలు ఎంత మంచోడో చూడండి. దావీదు అపవిత్రత నొందుట అవశ్యమని సౌలు అనుకొని ఆ దినమున ఏమియు మాట్లాడి. రైట్. రాజు భోజనపు బల్ల. అమావాస్య అనే పేరు మనం విన్నాం కదా. ఇశ్రాయేలీల క్యాలెండర్ మనం చూస్తే నెల ప్రారంభం అమావాస్యతో ప్రారంభించబడి ఆ నెల పున్నమితో ముగించబడుతుంది. మరలా చెప్తాను, అమావాస్య ఇశ్రాయేలీల నెల మొట్టమొదటి రోజు. సౌలు రాజు కదా, సహజంగా నేను అనుకుంటా మొట్టమొదటి తారీఖునే సభికులను, ఉన్నతమైన ఉద్యోగులను, తన ఆస్థానంలో పనిచేసే గనులను అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ రాజు భోజనం ఇచ్చేటువంటి వాడు. ఆ అమావాస్య దినాన రాజు భోజనపు బల్ల ఏర్పాటు చేశాడు. ఆ భోజనపు బల్ల దగ్గర యోనాతాను కనపడ్డాడు, తన సైన్యాధ్యక్షుడైన అబ్నేరు కనపడ్డాడు. అబ్నేరు కనపడి వీళ్ళందరూ కనపడ్డారు, కానీ ఒక కుర్చీ ఖాళీగా ఉందట. ఎవరిది? ఆ కుర్చీ ఖాళీగా ఉంటే సౌలు ఏమనుకుంటున్నాడు? దావీదు ఏదో అపవిత్రతలో పడి ఉంటాడు, ఎక్కడో మలినమైపోయి ఉంటాడు, వాని అపవిత్రతను బట్టి వాడు ఈ బల్లలో పాలు పంపులు పొందలేదు అంటే మనోడి ఫీలింగ్ ఏంటో తెలుసా? తను పరలోకం నుంచి వచ్చిన దేవదూతలాగా తను పర్ఫెక్ట్ అన్నట్లుగా ఆలోచిస్తున్నాడు. అనకూడదు కానీ అసలు వీళ్ళిద్దరిలో దుర్మార్గులు ఎవరు? సౌలా. తీర్పేది ఇచ్చేసేసారు. అందుకనే మిమ్మల్ని జడ్జిలుగా పెట్టలేదు దేవుడు. పెట్టుంటే ఈ పాటకి పెండింగ్ కేసే ఉండేది కాదు. మనం అంటానికి తగిన వాళ్ళం కాదు, కానీ వాక్యపు వెలుగులో మనం త్రాసులతో తూకం వేస్తే ప్రభు బిడ్డలారా, దావీదు నిర్దోషి, ఏ డాగు మచ్చ మడత లేని ఒక నిష్కలంకుడు. సౌలేమంటాడు తెలుసా? వాడు ఏదో అపవిత్రతలో పడి ఉంటాడు, అంత మాత్రమే కాదు, వాడు అట్లాగే అపవిత్రతలో పడాల, ఇది అవశ్యం. ఎంత
నేనంట, ఇలాంటి దుష్ట మనసు కలిగిన వాడు బల్లలో పాలు పంపులు పొందొచ్చా? దుష్ట మనసు కలిగిన వాడేమో ధైర్యంగా చేయి జాపి బల్లలో పాలు పంపులు పొందుతున్నాడు. నిర్దోషమైన మనసు కలిగిన దావీదేమో బల్లకి కూర్చో చెప్పాలి. బల్లకు దూరం తాను కాలేదు, కానీ సౌలును కూర్చిన మరణ భయాన్ని బట్టి బల్లకు దూరం అయిపోయాడు. మరలా జ్ఞాపకం చేస్తాను, అయోగ్యతలో ఉన్నవాడేమో యథేచ్ఛగా బల్లలో పాలు పంపులు పొందుతున్నాడు, రొట్టె విరుస్తున్నాడు, ప్రజలకు పంచుతున్నాడు, అందరికీ రాజభోజనం రాజబల్లని ఇస్తూ ఉన్నాడు. యోగ్యంగా ఉన్నవాడేమో తన ఆ స్థానంలో కూర్చోకుండా బల్లకు దూరం అయిపోతున్నాడు. ఇక్కడ సౌలు జీవితం ఏంటో తెలుసా? తన్ను తాను పరీక్ష చేసుకోకుండా ఎవరిని పరీక్ష చేస్తున్నాడు? బిడ్డలారా, కడవరి దినాల్లో మనుషుల మనస్తత్వం ఎట్లుంటుందో సామెతల్లో వినండి. సామెతల్లో ఒక చోట ఏమని రాసి ఉంటుందంటే, తమ దృష్టికి తాము నీతిమంతులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదు అంటారు. నాతో కలిసి మాట చెప్పండి. తమ దృష్టికి తాము నీతిమంతులై తమ మాలిన్యము నుండి కడగబడని తరము కలదు. వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట? మాలిన్యం కలిగి ఉన్నారు. కానీ వాళ్ళ ఫీలింగ్ ఏంటి? మేము నీతిమంతులు. సాతాను కడవరి దినాల్లో అనేక మంది విశ్వాసులను భ్రమపరిచి, తాను మాలిన్యతలో బ్రతుకుతున్నా, నేను మాలిన్యతలో బ్రతుకుతున్నాను అన్న ప్రత్యక్షత లేకుండా, నేను చాలా బాగున్నా, నా ఇల్లు మంచి ప్రార్థన, నా భక్తి జీవితం చాలా మంచి భక్తి జీవితం, అబ్బా నా పిల్లలకే మంచి విశ్వాసం, వీరు మంచి పవిత్రులు, మంచి భక్తి కలిగిన వారు, నేను మంచి భక్తి కలిగిన వాడిని. తాను మాలిన్యతలో ఉండి కూడా తన దృష్టికి తాను నీతిమంతుడిగా ఎంచుకుంటున్నాడు సౌలు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఒకవేళ నీ జీవితంలో నిన్ను కూడా సౌలును ఆవరించిన ఆత్మ ఏలుబడి చేస్తుందో ఒకసారి ఆలోచించు. ఎన్నో బలహీనతలు కలిగినా, ఎన్నో అవలక్షణాలు నీలో ఉన్నా, నేను బాగున్నానని సౌలులాగా ధైర్యంగా సాహసించి బలలో చేయి వేస్తున్నావేమో జాగ్రత్త. ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకోవాలి. దావీదు అపవిత్రుడైపోయాడేమో, అందువలన బలలో పాలు పంపులు పొందలేదేమో. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 4 రకాలైన అపవిత్రతలు ఉన్నాయి. టక 4 మాటలు చెప్తా. లేవియా కాండంలో ఈ మాట రాసి ఉంటుంది. లేవియా కాండంలో 11వ అధ్యాయంలో ఈ మాట రాసి ఉంటుంది. వినండి, పర్వాలేదు, జస్ట్ విని చదివిస్తే మనకు చాలా సమయం అయిపోతుంది. రెఫరెన్స్లు చెప్తానంతే, తర్వాత నా వైపు చూడండి. లేవియా కాండం 11వ అధ్యాయం 21వ వచనం నుంచి 47వ వచనం వరకు వ్రాయబడినటువంటి మాటల్లో ముఖ్యంగా 3 విషయాలు నేను గుర్తుకు తెస్తా. అందరూ నా వైపు చూడండి. నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. రెక్కలు కలిగి 4 కాళ్ళతో చెరించే చరములన్నీ హేయములు. ఒకవేళ అవి చస్తే, చెప్పండి పర్వాలేదు, ఒకవేళ అవి చస్తే ఆ మృత కళేబరాన్ని ముట్టినవాడు అపవిత్రుడు. సాయంకాలం వరకు వాడు పాళెంలో ఉండి బట్టలు తుక్కొని ఆ తర్వాత వాడు తన్ను తాను కనపరుచుకోవాలి. 2వ మాట, అది 4 కాళ్ళ కలిగినటువంటి జంతువు. కానీ ఆ జంతువులో ఉన్న విచిత్రం ఏంటంటే, 2 కాళ్ళతో పాదం మోపి 2 కాళ్ళు ఎత్తి చక్కగా నడుచుకుంటూ వెళ్తుంది. అది చచ్చిందా? దాని శవాన్ని ముట్టుకోకూడదు. ముట్టుకున్నాడా వాడు ఆ దినమంతా అపవిత్రుడు. వాడు పాళెంలో ఉండి సాయంత్రం తన్ను తాను పరిశుద్ధపరుచుకొని అప్పుడు నూతన దినంలో ప్రవేశించాలి. ఇది దేవుడు మాట్లాడుతున్న మాట. మొట్టమొదట ఏ శవాన్ని ముట్టినవాడు అపవిత్రుడయ్యి అంటే అక్కడ అంటాడు, రెక్కలు కలిగి 4 కాళ్ళతో చెరించే చరములన్నీ అపవిత్రాలు, దాన్ని ముట్టకూడదు, దాన్ని ముట్టినవాడు కూడా అపవిత్రుడు అంటాడు. నేను మిమ్మల్ని అడుగుతా, సహజంగా 4 కాళ్ళు వేటుకుంటాయి, జంతువులకు ఉంటాయి.
రెక్కలు వేటుకుంటాయి? చెప్పాలయ్యా, రెక్కలు వేటుకుంటాయి. దీని దగ్గరకు వచ్చేసరికి విచిత్రం ఏంటంటే 4 కాళ్ళు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి. మిమ్మల్ని అడుగుతా, ఇది పక్షా జంతువా? ఇదే మాట ఒక చోట సువార్త సభలో అడిగా. ఒక చిన్న పిల్లాడు అంటాడు, పక్షి లాంటి జంతువు అన్నాడు. జంతువు లాంటి పక్షి అన్నా. చూస్తే రెక్కలు పక్షి అందం, కిందకు చూస్తే 4 కాళ్ళు జంతువులాగా కనపడుతుంది. అది జంతువో పక్షో అర్థం కాదు. ఒకవైపు నేను పక్షి అంటది, ఇంకొక వైపు జంతువు అంటది. ఇది దేనికి గుర్తు తెలుసా? ద్విమనస్సుతో కూడుకున్న నామకార్థ క్రైస్తవ జీవితానికి గుర్తు. ఒకవైపు లోకం, ఇంకోవైపు సినిమాలు. ఒకవైపు దేవుడు, మరొక వైపు త్రాగుడు. ఒకవైపు ప్రార్థన, మరొక వైపు సినిమా హాల్. ఒకవైపు దేవుని మందిరం, ఇంకొక వైపు లోక సంబంధమైన కార్యక్రమాలు. ఈ ద్విమనస్సుతో బ్రతికేవాడు ఎలాంటి వాడు? దేవుడు అంటాడు, ఎలాంటివి నీలో ఉంటే నీవు అపవిత్రుడివి, బలలో పాలొందటానికి నువ్వు యోగ్యుడివి కాదు, శుద్ధీకరించుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మధ్య ఒక చోటకి మీలో చాలామందికి తెలుసు, గబ్బిలం జంతువా పక్ష? గబ్బిలం జంతువా పక్ష? అమ్మా, పక్షి తన పిల్లలకు పాలిస్తుందా? పక్షి ఓ అమాయక చక్రవర్తులారా, పక్షి గుడ్లు పెట్టింది, అది ఎక్కడ పాలిస్తుంది? చెప్పండి, పక్షి పాలిస్తుందా? మరి గబ్బిలో పాలిస్తుంది. పాలిచ్చే జంతువో పక్ష? అది జంతువో పక్షో ఎప్పటికీ అర్థం కాక శాస్త్రవేత్తలు జుట్టు బీక్కుంటున్నాను. నేను ఇలాగే ఓ చోట మీటింగ్కి వెళ్ళాను. ఆ చర్చి చాలా పెద్దది, మనకులాగే కొంచెం ఇంత పెద్దగా ఉండకమే, కొంచెం చిన్నగా ఇంత ఉంటుంది. అయితే ఊరు బయట పూర్తిగా పొలాల్లో ఉంది. ఒక పాస్టర్ గారు వచ్చి అన్నాడు, అన్నయ్య, కొన్నిసార్లు ఆదివారపు ఆరాధన జరిగేటప్పుడు చర్చిలోకి గబ్బిలాలు వస్తున్నాయి అన్నయ్య. గబ్బిలాలు దయ్యాలకు గుర్తు. ఎవరన్నారు దయ్యాలకు గుర్తని? గబ్బిలాలు వస్తున్నాయి అన్నయ్య, నాకు బాధ అయిపోతుంది అన్నయ్య. మందిరంలోకి పావురం రెపరెపలాడుతూ రెక్కలాడిస్తూ మందిరంలోకి రావాలి, కానీ ఈ గబ్బిలాలు రావటం ఏంటి అన్నయ్య? నేను నవ్వుతా అన్నా, ఆ గబ్బిలాలు వస్తే పర్వాలా, వీళ్ళు గబ్బిలాలుగా బ్రతకకుండా ఉండేటట్టు ప్రార్థన. వీళ్ళు గబ్బిలాలాగా బ్రతకూడదు. ఇటు దేవుని బిడ్డలో అర్థం కాదు, దయ్య బిడ్డలో అర్థం కాదు. అలాంటి స్థితిలో ఉన్నవాడు ఏం చేయాలో తెలుసా? తన బట్టలు తుక్కొని సాయంకాలం వరకు వాడు పాళ్యంలో ఉండి తను తాను శుద్ధీకరించుకున్న తర్వాతే మరో నూతన దినంలో ప్రవేశించేటువంటి వాడిగా ఉండాలి. వాక్యం వింటున్న బిడ్డ, ఇటు దేవుడు, అటు లోకం, ఇటు ప్రార్థన, అటు సినిమాలు, ఇటు దేవుని మందిరం, అటు సినిమా హాల్, ఇటు దేవుడు, అది అపవిత్రమైన ఈ రెండింటి మధ్య ఒకవేళ నువ్వు బ్రతుకుతూ ఉంటే, అలాంటి స్థితిలో ఒకడు బల్లలో పాలు పంపులు పొందాడా, అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంత మాత్రం మేలు కలగదు. మరి ఏం చేయాలి? తెలిసో తెలియకో నీ బ్రతుకులో ఏదైనా జరగకూడని కార్యక్రమం జరిగితే, పాలెమని పిలువబడుతున్న దేవుని సన్నిధికి వచ్చిన నీవు యేసయ్య రక్తంతో, దేవుని వాక్యంతో, దేవుని ఆత్మతో నిన్ను నువ్వు కడుక్కొని మరెన్నడూ దాని వైపు వెళ్ళనయ్యా అని బల్లలో నువ్వు పాలు పంపులు పొందితే, యేసయ్య శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగు ప్రతి వాడు జీవము కలిగిన వాడిగా మార్చబడతాడు. యేసయ్య జీవం వాని లోపల పనిచేయటం ప్రారంభిస్తుంది. యేసయ్య ఒక మాట అంటారు కదా, వానిలో నేను ఉంటాను అని సెలవిస్తా ఉన్నాడు. అంటే యేసయ్య శరీరం మన లోపలికి వెళ్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? సాక్షాత్తు యేసయ్యే ఆత్మస్వరూపిగా మన లోపట ఆయన ప్రవేశిస్తున్నాడు. చప్పట్లు కొట్టే యేసయ్యకి స్తోత్రం. విశ్వసించటం అంతే. ఆఫ్ కోర్స్ ద్రాక్షకాయలో నుంచి వచ్చిన ద్రాక్షారసం అయి ఉండొచ్చు. యేసయ్య చెప్పిన మాట ఏంటో తెలుసా? నా శరీరము తిని నా రక్తమును త్రాగువాని లోపట నేను ఉంటాను, వాడు నాలో ఉంటాడు, నేను వానిలో ఉంటాను, వాడు జీవం కలిగిన వాడిగా మార్చబడతాడు అంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, యేసయ్య శరీరాన్ని తింటే, యేసయ్య రక్తాన్ని త్రాగితే
ఆ శరీరము రక్తం లోపలికి వెళ్ళి, కోర్స్ అది శరీర సంబంధమైనదైన మన విశ్వాసం ఏంటో తెలుసా? యేసయ్య శరీరం ఎలాంటిదో మన శరీరం కూడా అలా పనిచేయటం ప్రారంభిస్తుంది. యేసయ్య రక్తం ఎలాంటిదో మన రక్తం కూడా అలాంటి రక్తంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు గమనించండి, యాపిల్ ఉంది, యాపిల్లో కొన్ని విటమిన్లు ఉంటాయి. నిమ్మకాయ ఉంది, నిమ్మకాయలో కరోనా కాలంలో మనకు నేర్పింది కదా ఏ విటమిన్, అది మర్చిపోరు పొరపాటున. కరోనా కాలంలో నేర్చుకున్నాం కదా సి విటమిన్. ఇప్పుడు నిమ్మకాయ తింటే నిమ్మకాయలో ఉన్న సి విటమిన్ మన ఒంటికి పట్టిద్దా లేదా? యాపిల్ తింటే యాపిల్లో ఉన్న విటమిన్ మన ఒంటికి పట్టిద్దా లేదా? యేసయ్య శరీరాన్ని, రక్తాన్ని మనం తింటే ఆయన గుణలక్షణాలు పుణికి పుచ్చుకునే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, యోగ్యతతో పాలు పంపులు పొందితే. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రం. యోగ్యతతో నువ్వు పాలు పొందాలి కానీ యేసయ్య ఎట్టివాడు అట్టిదానిగా నువ్వు బ్రతకటానికి, యేసయ్య ఎట్టివాడు అట్టివాడిగా నువ్వు బ్రతకటానికి యేసయ్య రక్తం నీ లోపల పని చేయటం ప్రారంభిస్తుంది. యేసయ్య శరీరం నీ లోపల పని చేయటం ప్రారంభిస్తుంది. ఆ రక్తం అట్లా పని చేయనట్లుగా ఉతుక్కొని, పాళెంలో నిన్ను నువ్వు ఉతుక్కొని నూతన దినంలో మనం అడుగు పెట్టేవారిగా ఉండాలి. రెండవది, ఆ తర్వాత అంటాడు నేల మీద ప్రాకే, పొట్టతో ప్రాకేవి కాదు. మూడవది పొట్టతో ప్రాకేవి అంటాడు. నేల మీద ప్రాకే వాటిని మీరు తినకూడదు, నేల మీద ప్రాకేవాడి. ఈ నేల మీద ప్రాకేవి కొన్ని ఏం చేస్తాయంటే కలుగుల్లో భూమి లోపల రంధ్రాలు ఏర్పరచుకొని ఆ భూమి లోపటే బ్రతుకుతూ ఉంటాయి. మీరు ఆ తర్వాత ఆ అధ్యాయం చూడండి. ఇది ఆధ్యాత్మికంగా దేన్ని సూచిస్తూ ఉందంటే యేసయ్య దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తి కూడా భూ సంబంధిగా బ్రతకూడదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టకండి, భూ సంబంధమైన వారిగా మీరు బ్రతకండి. ఒకవేళ భూ సంబంధమైన గుణగణాలు మీలో ఉన్నాయా, మీరు అపవిత్రులు అవుతారు. అపవిత్రులుగా మిమ్మల్ని మీరు కనపడితే పాళెములో ఉండి మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకొని ఆ తర్వాత బల్లలో పాలు పంపులు పొందాలి అంటాడు. ఇంతకీ భూ సంబంధి లక్షణాలు ఎట్లా ఉంటాయి? కొలస్సీ పత్రికలో పౌలు గారు చెప్తాడు. ఆ మాటలు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, అందరూ చూడాలి ఒకసారి. 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు, 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. ఆ పై వచనాల్లో భూ సంబంధమైన మనుషుల గురించి చెప్తాడు. దాని వివరణ 5వ వచనం నుంచి 10వ వచనం వరకు. నాతో కలిసి, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతృతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను తగ్గించుకోండి అని అంటలా. ఏమంటాడు? కనికరమే లేకుండా చంపేయండి అంటాడు. అసలు ఈ వచనాన్ని ప్రారంభించేటప్పుడు విచిత్రంగా పౌలు గారు ప్రారంభించాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఈ వచనాన్ని ప్రారంభించేటప్పుడు పౌలు మహాశయుడు విచిత్రంగా ప్రారంభించాడు. కాగా భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఏమంటాడు? కాగా భూమి మీద ఉన్న మీ అవయవములను. నేను మిమ్మల్ని అడుగుతా, మనకున్న అవయవాలు ఏంటి చెప్పండి అండి? చేతులు కదా, కళ్ళు కదా, కాళ్ళు కదా, తల కదా, చెవులు కదా, నాలుక కదా, మాట్లాడే నోరు కదా, ఇవి కదా మనకున్న అవయవాలు. పౌలు గారు ఏమంటాడు తెలుసా? భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి అంటాడు. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటో తెలుసా? నీకు కళ్ళున్నాయి అనేది ఎంత వాస్తవమో, ధనాపేక్షతో కూడుకున్న మనస్సు నీలో ఉంది అనేది కూడా అంతే వాస్తవం. దాన్ని తగ్గించుకోవటం కాదు, దాన్ని చంపేసేయాలి. పెద్దగా చెప్దాం, పెద్దగా చెప్దాం. దైవజనమా, ఎప్పుడు జీవితంలో నేను రాత్రికి రాత్రే ధనవంతుడిని కావాలి,
గొప్పోని కావాలి, గొప్పదాన్ని కావాలని తప్పుడు మార్గాలకు వెళ్ళకో. నేను ఎప్పుడు చెప్తా కదా, నిన్ను ఆశీర్వదించే రోజు ఒకటి ఉంది. తప్పకుండా దేవుడు కనికరిస్తాడు. మనుషుల ద్వారా దొరికే ఆశీర్వాదం కాదు, కానీ దేవుని ద్వారా దొరికే దీవెన కొరకు నువ్వు కనిపెట్టు. ఒకనొక రోజు తప్పకుండా దేవుడు కనికరిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. సరే గమనించండి, ఇక్కడ ఏమంటాడంటే భూమి మీద ఉన్న మీ అవయవములు, నాకు చేతులున్నాయి, నీకు చేతులున్నాయి, అవయవాలు ఉన్నాయి అనేది ఎంత వాస్తవమో, నీ లోపట అపవిత్రత ఉన్నది అనేది కూడా అంతే వాస్తవం. ఎవరిని బిడ్డలారా, శరీరపు అవయవాలు నీ లోపట ఉన్నాయి ఎంత ఖచ్చితమో, కామాతురతతో కూడుకున్న మనస్సు నీ లోపట ఉన్నది అనేది కూడా అంతే వాస్తవం. దాన్ని తగ్గించుకో అని అంటలా, దాన్ని అణుచుకో అని అంటలా. ఏమంటాడు తెలుసా? నిర్దాక్షిణంగా దాన్ని చంపే. ఎందుకో తెలుసా? దాన్ని చంపేవా నువ్వు బ్రతుకుతావు, దాన్ని చంపకపోయావా అది నిన్ను చంపటం ప్రారంభిస్తుంది. వినారు ఈ మాట? దాన్ని చంపేవా నువ్వు బ్రతుకుతావు, చంపకపోయావా అది నిన్ను చంపటం ప్రారంభిస్తుంది. అంటాడు కదా దేవుడు సౌలుతో, సౌలా అమాలేకీల విషయంలో కనికరాన్ని చూపించొద్దు, ఒక్క అమాలేకీడు కూడా బ్రతకకుండా మొత్తం తుత్తునీలుగా చంపేయి అని మాట్లాడితే సౌలు కనికరపడి కొంతమంది అమాలేకీలను బ్రతకనిచ్చాడు. చివరికి జరిగిందేంటో తెలుసా? అదే అమాలేకీడి చేతిలో సౌలు చనిపోయాడు. అవే అమాలేకీలు ఎస్తేరు మొర్దెకై కాలంలో యావత్ ఇశ్రాయేలు జాతిని చంపటానికి ప్రయత్నం చేశారు. క్రైస్తవ జనమా నా వైపు చూడండి, చిన్న చిన్న బలహీనతలే కదా, చిన్న చిన్న అవిధేయతలే కదా, చిన్న చిన్న లోపాలే కదా, ఏ చిన్న వాటిని నువ్వు బ్రతకనిస్తావో అవి నీ ఆత్మీయ జీవితాన్ని చంపుతాయి అన్న సంగతి నువ్వు మరిచిపోకు. పాపాన్ని చంపే విషయంలో కనికరం నీకు ఉండకూడదు. దేవుడు అంటాడు కదా, కనికరము చూపకుండా వాటిని చంపేయని మాట్లాడతాడు. నీకు శరీరంలో చేతులు, కాళ్ళు, కళ్ళు, అవయవాలు ఉన్నాయనేది ఎంత వాస్తవమో, అపవిత్రత, చారత్వం, వ్యభిచారపు మనస్సు, విగ్రహారాధన, దురాశలు నీలో ఉన్నాయనేది అంతే వాస్తవం. ఒకవేళ నీలో ఉన్నట్లుగా నీకు అనిపిస్తే, ఈరోజు పాళ్యానికి వచ్చాం. ఎందుకు పాళ్యానికి వచ్చామో తెలుసా? ఈ వాక్యని నిన్ను నీవు శుద్ధీకరించుకోవటానికి. ఎందుకు పాళ్యానికి వచ్చామో తెలుసా? ఈ పాళ్యానికి వచ్చిన మనం యేసయ్య రక్తముతో మరొక్కసారి కడగబట్టడానికి దేవుడి ఈ స్థలానికి మనల్ని తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? అయోగ్యతతో మనం పాలు పంపులు పొందకూడదు. యోగ్యురాలుగా రక్త మాంసాల్లో పాలు పంపులు పొందు. యేసయ్య ఎట్టివాడు, భూమి మీద నువ్వు అట్టిదానిగా బ్రతకటానికి ఆ రక్తం నీ లోపల పని చేయటం ప్రారంభిస్తుంది అంతే. యేసయ్య శరీరం ఎలాంటిదో అలాంటి వాడిగా నువ్వు బ్రతకటానికి యేసయ్య రక్తం నీ లోపల పని చేయటం ప్రారంభిస్తుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఏంటి ఆ భూ సంబంధమైనటువంటి మనస్సు, భూ సంబంధమైన లక్షణాలు ఏంటి? అక్కడ తర్వాత వచనాల్లో అంటాడు చూడండి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వాటి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటిరి. ఇప్పుడైతే మ్యాక్సిమం ఇందాక చెప్పిన ఫస్ట్ కేటగిరీ పాపాలు విశ్వాసుల మధ్యలో చాలా తక్కువగా ఉంటాయి. ఒకప్పుడు ఉండేవి కానీ ఇప్పుడు మనలో లేవు. కానీ ఇప్పుడేమున్నాయో తెలుసా? చూడండి. ఇప్పుడే, అందరూ పెద్దగా చెప్పండి, ఇప్పుడైతే. అది అప్పటికైనా ఇప్పుడే. ఇది పౌలు గారు ఎప్పుడు చెప్పాడు? అరే చెప్పాలి, 2000 సంవత్సరాల క్రితం చెప్పిన మాట ఈ రోజు కూడా ఇది ఎవర్ గ్రీన్. ఏమంటాడు తమ్ముడు శివ? చెప్పాలి. ఇప్పుడైతే, ఇప్పుడంటే 2023 సంవత్సరం సెప్టెంబర్ నెల 20 తారీఖు. తొమ్మిదో తారీఖు రాత్రి, టైం కూడా 9. 9వ తారీఖు ఇంకొక అద్భుతం, 9వ నెల. సూపర్. 9వ నెల 9వ తారీఖు రాత్రి. ఇప్పుడైతే
ఏమైందా ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుస్తత్వమును, దోషణ మీ నోట బూతులు అను వాటిని విసర్జించుడి. నెక్స్ట్, ఒకరితో ఒకడు అబద్ధమాడుకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి అంటే పరిత్యాగ పత్రిక అంటే ఏంటి? విడాకులు. అంటే దీనికి ప్రతి క్రైస్తవుడు విడాకులు ఇచ్చేవాడిగా ఉండాలి. విడాకులు ఇచ్చిన తర్వాత మరలా పెళ్లి చేసుకుంటారు ఆ అమ్మాయిని? ఎవరైనా చెప్పాలి. ఆ అబ్బాయికి విడాకులు ఇచ్చిన తర్వాత మరలా ఆ అబ్బాయి ఆ అమ్మాయినే వివాహం చేసుకుంటాడో చేసుకోడు. దేవుడు ఇక్కడ అంటాడు, వాటికి పరిత్యాగ పత్రం ఇవ్వండి. వేటికి? ఇప్పుడైతే మీ లోపట కోపం ఉంది, మీ లోపట గమనించి, నేను అప్పుడప్పుడు చెప్తా కదా, అక్కకి కోపం రానంతకాలం దేవదూతకి అక్క. కోపం వచ్చిందా లూసిఫర్ గారు కూడా గడగడలాడుతూ ఉంటాడు. ఒరే బాబోయ్, నాకు కూడా ఇంత కోపం లేదే, వాడు భయపడతాడు. గమనించండి, అవి విసర్జించాం అయిపోయింది. ఇప్పుడైతే నీలో కోపం ఉంది, ఆగ్రహం ఉంది, దుస్తత్వం ఉంది, దూషణ, మీ నోట బూతులు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడటం, వాటన్నిటికీ మనం విడాకులు ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. నా ప్రభు బిడ్డలారా, నాకు కోపం లేదండి, ఎవడు చెప్పగలడు? నాకు ఎవరి మీద ఆగ్రహం లేదండి, ఎవడు చెప్పగలడు? నా వైపు చూడండి. ఇతరులను చాటుమాటు నేను అసలు దూషించలేదండి, ఎవడు చెప్పగలడు? ఈ మరకలు అప్పుడప్పుడు పడతా ఉంటాయి నీ మీద. ఈ కోడికి ఎందుకు ఏర్పాటు చేసావో తెలుసా? పాళ్యానికి వచ్చిన మనం నీవు శుద్ధీకరించుకోవటానికి దేవుడిచ్చినటువంటి అవకాశం. విచిత్రం చూడండి, ఈ అవలక్షణాలన్నీ ఉంది ఎవరిలో? అరే సౌలయ్య గారిలో ఈ అవలక్షణాలు పెట్టుకొని దావీదు కనపడపోయేసరికి మనోడు ఎక్కడో అపవిత్రుడు అయ్యి ఉంటాడు, అందువల్లనే రాలేదు. సార్, దావీదు బాగానే ఉన్నాడు సార్, ఒకవేళ బతుకు చెడిపోయిందంటే మందేస్తారు, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, మంద చూసుకోండి. మనోడు చూసుకోవట్లే, ఎవరు కూర్చి మాట్లాడుతున్నాడు? నా ప్రభు బిడ్డలారా, మూడవది చెప్తాను. బల్లలో ఎంత యోగ్యతతో పాలు పంపులు పొందుతావో ఆ రక్తం నీ లోపట అంత బలంగా పనిచేయటం ప్రారంభిస్తుంది. ఆయన శరీరం అంత బలంగా పనిచేయటం ప్రారంభిస్తుంది. అయోగ్యతతో మనం పాలు పంపులు పొందితే మీలో కొందరు బలహీనులవుతున్నారు అంటాడు, మీలో కొందరు రోగులవుతున్నారు అంటాడు, మీలో కొందరు అసలు మాట చూడండి భయం వేస్తూ ఉంది, మీలో కొంతమంది నిద్రిస్తూ ఉన్నారు అంటాడు. అంటే బలలో పాలు పంపులు, ఒకడు యోగ్యతతో పాలు పంపులు పొందితే బలలో పాలు పంపులు పొందుట ద్వారా వాడు బలవంతుడిగా మార్చబడతాడు. యోగ్యతతో పాలు పంపులు పొందితే, యోగ్యతతో వాడు పాలు పంపులు పొందితే వాడి శరీరంలో ఉన్న సర్వరోగాలు పరిహరించబడతాయి. ఎందుకంటే అది జెర్మియా అన్న మాటల్లో ఉన్న శక్తి కాదు, యేసయ్య రక్తంలో దాగి ఉన్నటువంటి శక్తి. ఇక్కడ ఒక చెల్లు వస్తుంది, వచ్చింది ప్రార్థనకి, పేరు అవసరం లేదు కానీ రెగ్యులర్గా 3 నెలల పాటు టైఫాయిడ్ జ్వరం. దైవసేవకురాలు ఒకరోజు ఫెయిత్ వంక పిలిచి ప్రార్థన చేసి యేసయ్య రక్తం, యేసయ్య శరీరం మందిరంలోని బిడ్డకిచ్చింది. అద్భుతం తెలుసా? ఆ రోజు బిడ్డ పశ్చాత్తాపడుతూ బల్లలో పాలు పంపులు పొందింది. అంటే సపరేట్గా పిలిచి ఇచ్చారు. యేసయ్య శరీరము రక్తము ఏ రోజైతే తాగిందో ఆ రోజు నుండి అదే ట్యాబ్లెట్ అయింది, అదే ఔషధమైంది, చక్కటి ఆరోగ్యం దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. స్వస్థపరిచే శక్తి ఆయన రక్తంలో లేదా? ఆరోగ్యం ఇచ్చే శక్తి ఆయన రక్తంలో, ఆయన శరీరంలో లేదా? అలాగని నీకున్న ప్రతి బలహీనతను బట్టి అందువల్లనే ఆరోగ్యం రాలేదు అనుకోవటానికి వీల్లేదు. వృద్ధాప్యాన్ని బట్టి, శరీర బలహీనతలను బట్టి, ఇది ప్రకృతి సంబంధమైన శరీరం కనుక కొన్ని బలహీనతలు ఏర్పాటు చేస్తే అది వేరే సంగతి. కానీ ఆయన రక్తం మనలో పనిచేయటం ప్రారంభిస్తే సర్వరోగ నివారణి యేసుక్రీస్తు వారి రక్తం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. సరే, ఆ తర్వాత మూడో మాట ఏమంటాడో తెలుసా? పొట్టతో ప్రాకేవి కొన్ని ఉంటాయి,
చచ్చిన వాటిని ముట్టొద్దు, అవి చచ్చినవి ముట్టొద్దు, అవి తినొద్దు, అది వేరే సంగతి. చచ్చినా కూడా వాటిని ముట్టొద్దు. పొట్టతో ప్రాకేవి కొన్ని ఉంటాయి. పొట్టతో ప్రాకేవి అని అంటంతో ఒకటి మనకు బాగా తెలుసు, దానికి మనకి క్రైస్తవ్యానికి మహా గొప్ప అవినావ భావ సంబంధం. చూసారా, ఆదాముల బతుకులో సిచ్చు పెట్టింది అదేగా. పొట్టతో ప్రాగుతూ ఉంటాయి, చాలా కాళ్ళు ఉంటాయట కొన్నిటికి, వాటిని పొరపాటున తినకూడదు అంటాడు. నేను ఇక్కడ ముగించబోతున్నాను చూడ. సర్పం నథింగ్ బట్ సైతాన్. అట్లాగని సర్పాన్ని చూసినప్పుడల్లా సైతాన్ అది జంతువు అంతే. సాతానుకుంటే గుణం ఏంటో తెలుసా? ఒకటి, నాకు సింహాసనం కావాలి. రెండవది, నా బ్రతికెట్లు పాడైపోయింది, నేను పాడైనట్లుగా ఎదుటోడి జీవితాన్ని కూడా పాడు చేయాలి. ఇది డెవిల్ మెంటాలిటీ. ఈ మాట చూడండి, సైతానుగాడి మెంటాలిటీ రెండు. అసలు దేవదూత సైతానుగా మారటానికి కారణం ఏంటి? దేవుడు అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చుంటే వీడు దేని కోరుకున్నాడంట? ఆ సింహాసనం మీద నేను కూర్చోవాలి, మహోన్నతుని సింహాసనం కంటే నా సింహాసనం పైగా ఉండాలి. ప్రభు బిడ్డలారా, ఘనతను కోరుకునే మనస్తత్వం సైతానుగాడిది. కొన్నిసార్లు చర్చిలకు వచ్చినప్పుడు తెలియకుండా సాతాను ఏదో ఒక సందర్భంలో సంఘంలో నాకు గుర్తింపేది, ఇట్స్ ద థాట్ ఆఫ్ డెవిల్. సంఘంలో నాకు విలువేది, సంఘంలో నాకు ఘనతేది, సంఘంలో సేవకులు నన్ను ఎక్కడ గుర్తిస్తున్నారు, సంఘ బిడ్డలు నన్ను ఎక్కడ గుర్తిస్తున్నారు? ఎప్పుడు ప్రభా, నా బ్రతుకు కాలం అంతా నేను మరుగై ఉండాలి నాయన, నాకేదైనా అవకాశం ఇస్తే ఉన్న చోట నేను నమ్మకంగా పనిచేస్తానయ్యా. మందిరంలో బ్రతుకు కాలం అంతా ఒక పరిచారకురాలుగానే నేను బ్రతుకుతానయ్యా, ఒక పనివాడుగానే నేను బ్రతుకుతానయ్యా. ఆ మనస్సు దేవుని సన్నిధిలో కలిగి మనం బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, అసలు సౌలు దావీదును చంపటానికి చేసిన ప్రయత్నాలకు కారణం ఏంటి? కుర్చీయేగా. దావీదనేవుడు బ్రతుకుంటే నా సింహాసనానికి ఎసరు వస్తుంది, దావీదనేవుడు బ్రతుకుంటే నా కొడుకు కుర్చీ మీద కూర్చోడు, దావీదనేవుడు బ్రతుకుంటే నా సింహాసనం నిలవబడదు. కింద మాటలంటాడు. దావీదనేవుడు బ్రతుకుంటే అంటే సౌలు మనసు ఎప్పుడు సింహాసనం. నా ప్రభు బిడ్డలారా, నా హృదయపు లోతుల్లో నుంచి ఈ మాట నేను ఎరుగుదును, నా గుండె లోతులో నుంచి ఈ మాట చెప్తున్నాను. ఒకరిని లేవనెత్తటం, కుర్చీ మీద కూర్చోబెట్టడం, పెంట కుప్పల మీద నుండి లేవనెత్తి గద్దె మీద కూర్చోబెట్టడం, ఆ గద్దె మీద నుండి దించటం, ఇది పూర్తిగా దేవుని వశమై ఉంది. పెద్దగా చెప్తారా? పెద్దగా. నేను ఎప్పుడైనా సేవకుల కూటంలో సేవకుల పిల్లలను కూర్చోబెట్టి చెప్పేటప్పుడు నేను చెప్తా, జార్జి తమ్ముడు కానీ, రవి కానీ, రాజు కానీ, ఇస్రాయేల్ కానీ, సలోమి అక్క కానీ, జెన్నిఫర్ అక్క కానీ చెప్తాను. సహజంగా నా మనసులో జార్జి అందరికంటే ముందు వచ్చాడు. ఎస్, నమ్మకమైన వాడు, ప్రయాసపడతాడు. జార్జి నీకు లిఫ్ట్ ఇవ్వాలని నేను అనుకుంటా, రాజు నీకు చెయ్యోతనిచ్చి పైకి లేవనెత్తాలని నేను అనుకుంటా. దైవ సేవకురాలు కూడా సలోమి ఎంత పరిచర్య, అదే జెన్ని ఇట్లా పలానా బిడ్డలు ఎంత పరిచర్య చేస్తారు, వీళ్ళని లిఫ్ట్ చేయాలని మేము అనుకుంటాం. కానీ మేము చెయ్యోతనిచ్చి లేవనెత్తడం ద్వారా ఒకడు పైకి రాడు. దేవుడు ఎవరిని లేవనెత్తాలని ఆయన ఆశపడతాడో, దేవుని మనసు గెలుచుకునేటట్లుగా ఎవరి మనస్తత్వం ఉంటుందో హస్తాన్ని చాపి వాళ్ళని లేవనెత్తుతాడయ్యా. లేవనెత్తేవాడాయనే, కృంగజేయువాడాయనే, గద్దె మీద కూర్చోబెట్టేవాడాయనే, గద్దె మీద నుండి దింపేవాడాయనే, సంఘంలో ఒక విశ్వాసికి ఘనతను కలుగు చేసేవాడాయనే, హెచ్చింపును కలుగు చేసేవాడాయన. దాని కొరకు మనం పరిగెత్తాల్సిన అవసరం లేదు. దేవుడు మనల్ని ఏ స్థానంలో ఉంచినా ఆ స్థానంలో నమ్మకంగా బ్రతుకుతుంగాక. ఇప్పుడు దేవదూత దయ్యంగా మారిపోయాడు. ఇప్పుడు దేవుడు తన ప్రేమని ఇప్పుడు ఎవరికి పంచుతున్నాడు? ఆదాముకు పంచుతున్నాడు. ఆదామును దేవుడు తన లోపల చూసుకొని, ఆదాములో దేవుడు తనను చూసుకొని, ఆదాము దేవుడు
దేవుని కంటే కొంచెం తక్కువ అనిగా చేశాడట. ఆ తర్వాత దేవుడు తాను కూర్చుని సింహాసనం మీద ఈ మట్టి ఘటాన్ని తీసుకొని వెళ్ళాలి అని దేవుడు ఆలోచించాడు. ఇప్పుడు సైతానుగాడు ఎవడి మీద పగబెట్టాడు? ఎవడి మీద పగబట్టాడు? దేవుడు ఏ మనిషిని ప్రేమించాడో అదే మనిషి మీద పగబట్టాడు. ఏమని? నాకు దక్కని పరలోకం వీడు కూడా దక్కకూడదు, నాకు దొరకని సింహాసనం వీళ్ళకు కూడా దొరకకూడదు. నా బ్రతుకు ఎట్లా పాడైపోయిందో చెప్పాలి, నా బ్రతుకు ఎట్లా పాడైపోయిందో వీళ్ళ బ్రతుకు కూడా అట్లా పాడు కావాలని. గమనించండి, ఏదేను తోటలో సాతానుగాడు ప్రవేశించి మనుషుల జీవితాలు ఆ దినము నుంచి ఈ దినం వరకు 6000 సంవత్సరాల నుండి మనుషుల జీవితాలు నాశనం చేస్తున్నాడు. నేను పరలోకాన్ని కోల్పోయినట్లుగానే యేసు రక్తముతో కడగబడిన ఈ ప్రజలు కూడా పరలోకాన్ని కోల్పోవాలి. నేనెట్లా దయ్యంగా మారిపోయాను, రేపు నేనెట్లా నరకానికి వెళ్ళిపోతాను, ఈ ప్రజలు కూడా నరకానికి రావాలి. చెడిపోయిన కోతి వనమంతా జడగొట్టిద్దని సామెత ఉంది కదా, ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనుకున్నారు? చెప్పండి అమ్మా, సైతం గారి దగ్గర నుంచి. అందుకని మీరు ఎక్కడైనా చూడండి, నేను ఎప్పుడు చెప్తా కదా, ఒక ఊర్లో ఒక తాగుబోతుడు ఉంటే సంవత్సరం గడిచేలోపు వాడి దయ వల్ల ఆ ఊర్లో 10 మంది తాగుబోతులు తయారు కాకపోతే నన్ను అడగండి. వీడు బ్రతుకు చెడగొట్టుకొని చాలాసార్లు మీరు అంటూ ఉంటారు, అన్నయ్య నా కొడుకు చిన్నతనం నుంచి దేవుల్లో పెరిగినోడు అన్నయ్య, కానీ ఇంటర్మీడియట్కి వెళ్ళాడు, చెడు స్నేహితులతో సహవాసం చేశాడు అన్నయ్య, వాళ్ళ స్నేహంలో పడిపోయాడు, వాడు పాడైపోయాడు. ఎందుకో తెలుసా? వాడు కాలేజీకి వెళ్ళినప్పుడు లోకాన్ని ప్రేమించే ఒక అన్యుడు ఉన్నాడు చూసారా, వాడు చెడిపోయి నా వ్యసనాలు వీడికి కూడా నేర్పాలి, వీడికి కూడా నేర్పాలి. ఈ మనస్తత్వం ఎవరిదో తెలుసా? శత్రువైనటువంటి సాతాను. బిడ్డలారా, ఎప్పుడు జీవితంలో ఎవరైనా నీ కళ్ళ ముందు ఎదుగుతూ ఉంటే గుండె లోతుల్లో నుంచి అక్క అయ్యా నా వైపు చూడు, దేవా వాళ్ళలో ఏ మంచి చూసి నువ్వు ఆశీర్వదించావో, నీలో వాళ్ళలో నీకు ఏ మంచి నచ్చిందో ఇంకా వాళ్ళని ఆశీర్వదించయ్యా. వాళ్ళలో ఏ యోగ్యత చూసావో, ఎందుకు వాళ్ళంతా నువ్వు లేవనెత్తావో ఇంకా వాళ్ళని ఆశీర్వదించయ్యా. ఇంకా నీకు అవకాశం ఉంటే వాళ్ళల్లో ఉన్న మంచి నాకు కూడా దయచే ప్రభువా అని అడగాలే కానీ ఎవరి ఎదుగుదలను చూసి వారవలేక లోపట కుళ్ళుకుపోయే మనస్తత్వం సైతానుగాడి మనస్తత్వం. యేసు నామములో అది సిలువ వేయబడును గాక. ఆఖరి మాట, ఎవడు అపవిత్రుడంటే తను ఈరోజు భోజనపు బల దగ్గరికి రాలేదంటే మొత్తానికి ఏదో అపవిత్రతలో పడి ఉంటాడు, అందువల్ల రాలేదు అని అనుకుంటున్నాడు. ఆ రోజుల్లో ఉన్న పద్ధతి, శరీరంలో స్రావం జరిగితే వాటి వివరాలు అంతగా నేను చెప్పలేను, కానీ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. శరీరంలో నుండి స్రావం జరిగితే కొంతమంది తల్లులకు రక్తస్రావం జరుగుతుంది, కొంతమంది శరీరంలో ఋతుచక్రం జరుగుతుంది. గమనించండి, ఋతుచక్రంతో ఉన్నటువంటి తల్లులు మందిరానికి రాకూడదు అని అనుకోవటం పూర్తిగా తప్పది. శరీరంలో జరిగేటువంటి ప్రక్రియ, ఋతుక్రమం జరిగేటప్పుడు ఆదివారపు ఆరాధనకు రావచ్చు, బలలో పాలు పంపులు పొందవచ్చు. కానీ క్రొత్త నిబంధన చెప్పే ఆధ్యాత్మిక భాష్యం ఏంటో తెలుసా? నేను ఉదయం చెప్పాను, వాక్యాన్ని వాక్యంగా పూజించకూడదు. గింజల్ని ఏం చేయాలి? పెద్దగానమ్మా అయ్యా చెప్పాలి, గింజల్ని ఏం చేయాలి? బియ్యాన్ని బియ్యంగా తింటే హాస్పిటల్ పాలవుతావక్క. గోధుమలుగా తినకూడదు. ఉదయం చెప్పాను, గోధుమలుగా తినకూడదు. దాన్ని ఏం చేయాలి? రోట్లో వేసి, పాత నిబంధనలో అది గోధుమ అయితే క్రొత్త నిబంధన దాన్ని దంచి రోట్లో వేసి దంచి ఒక అద్భుతమైన భాష్యాన్ని చెప్పింది దేవుని వాక్యం. యేసయ్యకి మహిమ కలుగును గాక. వాక్యాన్ని వాక్యంగానే కొన్ని సందర్భాల్లో తీసుకోకూడదు. దాన్ని ఏం చేయాలి? వాక్యాన్ని వాక్యంగానే తీసుకొని కత్తి కొనుక్కొని చెవి దగ్గొట్టాడు మన పేతురయ్య. యేసయ్య ఏం చెప్పారు? నీ వస్త్రాన్ని అమ్మి కత్తి కొనుక్కోమన్నాడు. ఆ మాటకున్న అర్థం ఒకటైతే మనోడు ఏకంగా కత్తి కొనుక్కొని చెవులు దగ్గర కొట్టేశాడు. వస్త్రాన్ని అమ్ముకొని కత్తి కొనుక్కోవటం అంటే కత్తి దేని గుర్తు? నీ పసిపిల్లను బండకేసి కొట్టనంటే అది. అట్లాగే ఇక్కడ గమనించండి, క్రొత్త నిబంధనలో భాష్యం వేరు. కొంతమందికి తెలియక కొంతమందికి తెలియక ఫోన్ చేసి మెసేజ్ పెడతా ఉంటారు,
ఇలా ఋతుక్రమం జరిగేటప్పుడు మేము బల్లారాధనలో పాలు పంపులు పొందొచ్చా, మందిరానికి రావచ్చా? నిరభ్యంతరంగా రావచ్చు. అది శరీరంలో జరిగే ఒక ప్రకృతి సంబంధమైన ధర్మం, అది ఆశీర్వాదమే. అయితే నేను చెప్తాను, ఏ రక్తస్రావం మన లోపల జరగకూడదో తెలుసా? దైవజనులు రాజశేఖరయ్య గారు దీనికి అద్భుతమైన వివరణ ఇస్తారు. యేసయ్య రక్తాన్ని మనం త్రాగుతామే, ఆ రక్తపు గుణాలు మనలో నిలిచి ఉండాలి. ఆ రక్తపు గుణాలు నీలో నుంచి బయటికి వెళ్ళిపోతే అది అసలు ఋతుస్రావం. అలాంటి స్థితిలో ఎవ్వడు బల్లలో పాలు పంపులు పొందాం. యేసయ్య రక్తం నిలిచి ఉండటం అంటే ఏంటి? యేసయ్య రక్తం ఎలాంటిది? నిర్దోషమైన రక్తం, నిష్కలంకమైన రక్తం, క్షమాపణనిచ్చేటువంటి రక్తం. యేసయ్య రక్తం నీలో నిలిచుంది, నీలో పనిచేస్తుంది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య రక్తం నీలో పనిచేస్తుంది అంటే క్షమాపణ హృదయం కలిగిన దానిగా నువ్వు బ్రతుకుతా ఉన్నావు అని అర్థం. నీ లోపల క్షమాపణ లేదనుకో, లోకస్తులాగే మాటకు మాట, దెబ్బకు దెబ్బ, కీడు కీడు, దోషణకు ప్రతి దోషణ లోకస్తులాగే నువ్వు చేసేవనుకో, దీని అర్థం ఏంటో తెలుసా? యేసయ్య రక్తము నీలో నిలవలేదు, ఋతుస్రావం జరుగుతుంది. గమనించండి, యేసయ్య రక్తం నీలో నుంచి వెళ్ళిపోతుంది. పరిశుద్ధత నీలో లేదంటే యేసయ్య రక్తము నీలో నిలవలేదని. ఇంకా దోషిగానే బ్రతుకుతున్నావంటే దోషభరితమైన చూపు, దోషభరితమైన మాట, దోషభరితమైన చేతులు, దోషభరితమైన నడక ఇంకా నీలో ఉన్నది అంటే యేసయ్య రక్తం నీలో సరిగ్గా పని చేయట్లేదు అని అర్థం. రక్తస్రావపు రోగంతో బాధపడుతున్న తల్లి యేసయ్య వస్త్రాన్ని అట్లా తాకింది, రక్తధార నిలిచిపోయేటట్లుగా ప్రభు కృప చూపించాడు. అందరూ చెప్పండి, మన లోపల ఏమి నిలవాలి? చెప్పాలి, ఏమి నిలవాలి? యేసయ్య రక్తం నిలవటం అంటే ఆ రక్తపు స్వభావాల్లో మనలో నిలిచి ఉండాలి. చప్పట్లు కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. ముగిస్తున్నాను నా వైద్యం. మరి ఇప్పుడు భోజనపు బలకు రేపు ఉదయం మనం వెళ్ళబోతున్నాం. వెళ్ళబోయే ప్రతి వ్యక్తి తన్ను తాను పరీక్షించుకోవాలి. ఇప్పుడు ధ్యానించిన ఈ 4 అపవిత్రతలో ఏవైనా అపవిత్రత నాలో ఉన్నాయా? నాలో లేవు అని అనటానికి ఎవడికి ఆ ధైర్యం సరిపోదు. రేపు భోజన పంక్తిలో మనం కూర్చునే ముందు ఈ రాత్రి దేవుడు పాళెమనే సంఘానికి దేవుడు తీసుకొచ్చాడు, వాక్యాన్ని వినిపించాడు. వాక్యంతో నువ్వు శుద్ధీకరించుకో. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య రక్తంతో మరొకసారి నువ్వు శుద్ధీకరించుకో. పరిశుద్ధాత్ముడు నీ ప్రక్కకొచ్చి నీ పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి నిన్ను ఒప్పింప చేస్తూ ఉంటుండగా ఆదాములాగా నీ పాపాన్ని దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించేయి. రేపు యోగ్యతతో బల్లలో పాలు పంపులు పొందితే ఆ యోగ్యతతో బల్లలో పాలు పంపులు పొందటాన్ని బట్టి ఆయన శరీరం నిన్ను బలాఢ్యురాలిగా మార్చబోతుంది, నీకు ఆరోగ్యాన్ని ప్రసాదించబోతుంది. అన్నిటికి మించి నిత్య జీవానికి వారసుడిగా మనలను చేయబోతూ ఉంది. యేసయ్య అంటారు కదా, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు జీవము గలవాడు. చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. అంటే యేసయ్య రక్తము శరీరము మన లోపలికి వెళ్ళి మనకేమిస్తుందట? జీవము కలిగిన వాడు చూడగలుగుతాడు, వినగలుగుతాడు, మాట్లాడగలుగుతాడు, నిలవగలుగుతాడు, నడవగలుగుతాడు. యేసయ్య శరీరాన్ని నువ్వు తిన్నప్పుడు, త్రాగినప్పుడు నీ లోపల జీవం. ఎందుకు? నీవు ఆరాధించే దేవుడే. ఆయన అన్నారు కదా, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసయ్య శరీరము రక్తము నీ లోపలికి వెళ్ళిందంటే వెళ్ళిన ఆ శరీరము రక్తం నీకు జీవాన్ని ప్రసాదించడం ప్రారంభిస్తుంది. ఆ జీవాన్ని పొందుకున్న నీవేం చేస్తావో తెలుసా? యేసయ్యతో మాట్లాడటం నువ్వు ప్రారంభిస్తావు. అంటే ప్రార్థనా జీవితం నీలో ప్రారంభిస్తావు. యేసయ్యను చూసే కన్నులు కలిగిన వాడిగా, యేసయ్య వాక్యానికి లోబడే చెవులు కలిగిన వాడిగా, వాటికి మించి యేసుతో కూడా నడవగలిగేవానిగా, యేసులో నిలిచేవానిగా ఆ జీవం ప్రభు కొరకు నిన్ను జీవింపచేయునుగాక.